ఎస్, గ్రేట్ విషెస్ టు ఆల్. ప్రస్తుతం మనం 2026 మార్చిలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నటువంటి 10th క్లాస్ విద్యార్థులకు మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ని తెలియజేయడానికి ఇంగ్లీషు మరియు సోషల్ స్టడీస్ ఈ రెండు సబ్జెక్టులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రెండింటిని చాలా క్రూషియల్గా క్రిటికల్గా భావిస్తున్నారు అన్నటువంటి ఉద్దేశంతో ఈ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఒక చిన్న కార్యక్రమాన్ని చేపట్టినాం. ఇందులో భాగంగా మనం ఏవైతే మోడల్ పేపర్స్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నామో ఈ మోడల్ పేపర్స్ ద్వారానే ఓవరాల్గా మీ సబ్జెక్ట్లో ఉండేటువంటి టోటల్ ఆ కంటెంట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. అంటే మోడల్ పేపర్స్ ఏవైతే మనం ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ఈ మోడల్ పేపర్స్ని మీరు బాగా గమనించినట్లయితే రేపటి ఎగ్జామినేషన్లో పేపర్ మీద అవగాహన రావడంతో పాటుగా టోటల్గా మీకు కంపోజ్ చేసినటువంటి ఏదైతే సిలబస్ ఉందో సిలబస్ మీద కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను ఇంగ్లీష్కు సంబంధించి ఒక చిన్న అనాలిసిస్ చేస్తాను. ఇంగ్లీష్ అనేటువంటి ఈ సబ్జెక్టుని రేపటి మీ ఎగ్జామినేషన్ హాల్లో మీరు పూర్తి అవగాహన తీసుకోవడానికి మరియు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి నేను కొన్ని టిప్స్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ కదా. ఏదైనా ఒక లాంగ్వేజ్ మీద మనకి పట్టు రావాలి అంటే తప్పనిసరిగా ఆ లాంగ్వేజ్లో కొంత వెకాబులరీ ఉంటుంది మరియు గ్రామర్ కూడా ఉంటుంది. అంటే ఏదైనా ఒక లాంగ్వేజ్లో వొకాబులరీ మరియు గ్రామర్ మీద పట్టు ఉండాలి. సరే, గ్రామరు వొకాబులరీ మీద పట్టు ఉన్న తర్వాత వెంటనే మనం దేని మీద అవగాహన తీసుకోవాలి అంటే కాంప్రిహెన్షన్, అండర్స్టాండింగ్ మీద అవగాహన తీసుకోవాలి. ఇక ఫైనల్గా దీన్ని డైలీ లైఫ్లో యూజ్ చేయడానికి కాన్వర్జేషన్స్ లేదా క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ వీటి మీద కూడా మనకి క్లారిటీ ఉండాలి. అంటే నేనేమంటున్నాను అంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ మీద పట్టు రావాలి అంటే ఆ లాంగ్వేజ్లో ఉండేటువంటి పదాలు, ఆ లాంగ్వేజ్లో ఉండేటువంటి గ్రామర్, వీటి మీద మొదట అవగాహన వచ్చి లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఏవైనా పారాగ్రాఫ్స్ లేదా ప్యాసేజెస్ మనం చూసినప్పుడు వాటి మీద అవగాహన పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇవి రెండు మనం లర్నింగ్ స్టేజ్లో భాగంగా డిస్కస్ చేస్తాం. ఇక మూడవది ఏంది అంటే నేర్చుకున్నటువంటి లాంగ్వేజ్ని డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడం. ఎగ్జాక్ట్గా మన డిజైనర్ కూడా అంటే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కండక్ట్ చేసేటువంటి మన ఎస్ఎస్సి బోర్డు కూడా ఇదే రకంగా ఆలోచన చేసి గ్రామరు మరియు వెకాబులరీని ఒక సెక్షన్గా చేసి ఆ తర్వాత కాంప్రిహెన్షన్ని ఒక సెక్షన్గా చేసి ఫైనల్గా నేర్చుకున్నటువంటిది ఎంత క్రియేటివ్గా ఎక్స్ప్రెస్ చేస్తాము అనేటువంటి దాని మీద ఇంకొక సెక్షన్ చేసి ఓవరాల్గా ఈ 3 సెక్షన్ల మీద మీకు 100 మార్కులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది అన్నమాట. అయితే నేనేం చేస్తున్నాను అంటే వెకాబులరీ, గ్రామర్, కాంప్రిహెన్షన్, కాన్వర్జేషన్ కదా. అయితే మీకు ఎగ్జామినేషన్ హాల్లో భాగంగా మొదట కాంప్రిహెన్షన్ ఉంటుంది. కాంప్రహెన్షన్ అంటే అర్థం ఏంటి అంటే అండర్స్టాండ్, అర్థం చేసుకోవడం అనమాట. అర్థం చేసుకోవడానికి సంబంధించింది అనమాట కాంప్రహెన్షన్. ఈ కాంప్రహెన్షన్లో భాగంగా మనకి ప్రోజ్ నుంచి, ఆ తర్వాత పోయమ్స్ నుంచి, ఆ తర్వాత నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్ నుంచి దీన్ని సప్లిమెంటరీ రీడర్ అని అంటాం. ప్రోజ్ నుంచి ఒక ప్యాసేజ్ ఇస్తున్నాడు, ఇందులో 5 ప్రశ్నలు అడుగుతున్నాడు. పోయం నుంచి ఒక పోయం లేదా వన్ ఆఫ్ ద స్టాంజాస్ ఇన్ ఏ పోయంలో ఉండేటువంటి ఏదో ఒక స్టాంజా ఇస్తున్నాడు. దీని మీద కూడా 5 ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆ తర్వాత నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్ నుంచి ఇందు నుంచి కూడా మనకు 5 ప్రశ్నలు అడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. అంటే ప్రోజ్లో ఒక ప్యాసేజ్ ఇచ్చి దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత దాని కింద అడిగినటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం రాయవలసి ఉంటుంది. అది ప్రోజు, పోయిట్రీ అండ్ దెన్ నాన్ డీటెయిల్ టెక్స్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఆ తర్వాత స్టడీ స్కిల్స్ అని, తర్వాత జంబుల్డ్ సెంటెన్సెస్ అని, ఆ తర్వాత వొకాబులరీ, గ్రామర్లో భాగంగా వొకాబులరీలో భాగంగా సినానిమ్స్, యాంటానిమ్స్, ఫ్రేజల్ వర్బ్స్ అండ్ దెన్ గ్రామర్లో భాగంగా మనకి వాయిస్, స్పీచ్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, నౌన్ మాడిఫైస్ అండ్ దెన్ రిలేటివ్ క్లాసెస్. ఓవరాల్గా వీటన్నింటినీ మీకు కంపోజిషన్లో పెట్టి ఉన్నాడు. ఇప్పుడు నేను మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక్కొక్క ప్రశ్న దేనికి సంబంధించిందో మీకు తెలియజేస్తూ ఆ పర్టికులర్ గ్రామటికల్ కాన్సెప్ట్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలా, ఏమైనా టిప్స్ ఉన్నాయేమో ఆ టిప్స్ను కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. సాధ్యమైనంత వరకు ఈ మోడల్ పేపర్స్ని మీరు శ్రద్ధగా విన్నట్లయితే రేపటి ఆ సబ్జెక్టు ప్రిపరేషన్కు సంబంధించి కొన్ని టిప్స్ తెలుస్తాయి. ఎగ్జామినేషన్ హాల్లో కూడా ఈ నాలెడ్జ్ బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ నేను మోడల్ పేపర్ 1ని స్టార్ట్ చేస్తున్నా. చూడండి,
మోడల్ పేపర్ 1లో భాగంగా మనకి మొట్టమొదట సో ఒక ప్యాసేజ్ ఇస్తాడు చూడండి. సో సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రహెన్షన్ కదా ఎస్ చూడండి. సో ఇది ప్రోజ్కు సంబంధించినటువంటి ప్యాసేజ్ ఇది. సో ఇందులో మనకి 1 to 5 క్వశ్చన్స్ ఈ ప్రోజ్ ప్యాసేజ్ మీద అడగడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ లోమోవ్ అనేటువంటి ఒక క్యారెక్టర్, సో మనకి ద ప్రపోజల్ అనేటువంటి లెసన్ ఉంది కదా, ఆ ప్రపోజల్ లెసన్లో భాగంగా ఒక క్యారెక్టర్ మాట్లాడినటువంటి కొన్ని అటరెన్సెస్, సో అతను మాట్లాడినటువంటి డైలాగ్స్ని మనకు ఇక్కడ ఇస్తున్నాడు అనమాట. ఇట్స్ కోల్డ్ ఐఎమ్ ట్రెంబ్లింగ్ ఆల్ ఓవర్ జస్ట్ యాజ్ ఇఫ్ ఐ హ్యాడ్ గాట్ అన్ ఎగ్జామినేషన్ బిఫోర్ మీ. ద గ్రేట్ థింగ్ ఈజ్ ఐ మస్ట్ హ్యావ్ మై మైండ్ మేడ్ అప్. If I give myself a time to think, to hesitate, to talk a lot, so to look for an ideal or for real love, then I'll never get married. So so probably, so ఇక్కడ ట్రిమ్లింగ్ అంటున్నాడు కదా, సో ఆ ట్రిమ్లింగ్కి సంబంధించినటువంటి ఒక సౌండ్ ఇది. సో ఇది మీనింగ్లెస్. సో ఇట్స్ కోల్డ్ నటల్యా. So Stepanova is an excellent housekeeper, not bad looking, well educated. What more do I want? But I am getting a noise in my ears from excitement. Yeah. So drinks something, and it's impossible for me not to marry. In the first place, I am already 35 years, a critical age, so to speak. In the second place, I ought to lead a quiet and regular life. I suffer from palpitations. I am excitable and always getting awfully upset. At this very moment, my lips are trembling and there is a twitch in my right eyebrow. But the very yes. Yes. So the very worst of all is the way I sleep. సో ఓవరాల్గా లోమోవ్ క్యారెక్టర్ యొక్క ఇంటర్నల్ థాట్స్ని మనతో డిస్కస్ చేసి ఉన్నాడు. ఓకే, ఎనీహౌ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనకు ఈ ఫస్ట్ ఫ్లైట్లో భాగంగా, అంటే మన టెక్స్ట్ బుక్లో భాగంగా ఏవైతే ప్రోజ్ కేటగిరీలో లెసన్స్ వస్తాయో ఆ లెసన్స్ అన్నింటి మీద మనం పూర్తిగా అవగాహన తీసుకోవాలి. సో ఆ లెసన్లో ఏ పర్టికులర్ పారాగ్రాఫ్నైనా రేపు అడిగి దాని మీద 1 నుంచి 5 ప్రశ్నలు మీ క్వశ్చన్ పేపర్లో బిగినింగ్ ప్రోజు కాంప్రిహెన్షనే ఉంటుంది. 1 నుంచి 5 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. సో మనం ఈ మోడల్ పేపర్స్లో భాగంగా ఓవరాల్గా అన్ని లెసన్స్లో ఉండేటువంటి పారాగ్రాఫ్స్ని టచ్ అయ్యే విధంగా, అన్ని లెసన్స్ను టచ్ అయ్యే విధంగా మీకు డిజైన్ చేసి వాటి యొక్క జిస్ట్ లేదా సెంట్రల్ ఐడియాను మీకు తెలియజేయడంతో పాటు అందులో ఉండేటువంటి క్యారెక్టర్స్ ఏంటి, క్యారెక్టర్స్ మధ్య డైలాగ్స్ ఏంటి, సో ఏ క్యారెక్టర్ ఏం మాట్లాడింది అనేటువంటి చిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా ఆ లెసన్కు సంబంధించి, అంటే బ్రీఫ్గా లెసన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ తర్వాత ఈ పర్టికులర్ మోడల్ పేపర్లో ఆ కాంప్రిహెన్సివ్ ప్యాసేజ్ కింద అడిగినటువంటి ప్రశ్నలు కూడా మీ చేత ఆన్సర్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇది లోమోవ్ చెప్పినటువంటి ఇంటర్నల్ థాట్స్ కదా. సో ఇక్కడ మనకు ప్రశ్న వచ్చింది, వై ఈజ్ లోమోవ్ ట్రంబ్లింగ్ ఆల్ ఓవర్? ఎందుకు వణుకుతున్నాడు? వాట్ ఈస్ ద రీజన్ ఏంటి అంటే, సో ఇతను ఇక్కడ ఒక క్యారెక్టర్ ఉంది కదా, నటల్యా స్టెపనోవా, ఈమెకి ప్రపోజ్ చేయడానికి సో కోల్డ్ కంటే భయంకరమైనటువంటి ఎగ్జైట్మెంట్ని ఇతను ఫీల్ అవుతున్నాడు. ఆ ఎగ్జైట్మెంట్ వల్ల అతను ట్రింబుల్ అవుతున్నాడు. అంటే ట్రింబ్లింగ్ అంటే గడగడ గజగజ వణికినట్లుగా ఉండడం అనమాట. సో ఇక్కడ వై అంటే తప్పనిసరిగా ఇక్కడ ఒక రీజన్ రాయాలి. కాబట్టి మనం ఆన్సర్ ఎట్లా రాస్తాం చూడండి. లోమోవ్, ఇది కదా సబ్జెక్టివ్, లోమోవ్ ఇక్కడ రాస్తున్నాను నేను, లోమోవ్. మీరు ఆన్సర్ రాసేటువంటి విధానం చెప్తున్నా. ఆ తర్వాత సబ్జెక్టుకు ఒక వర్బ్ని ఇవ్వాలి కదా, లోమోవ్ సింగులర్ కదా, అందుకని సింగులర్ వర్బ్ రాసిన. లోమోవ్ ఈజ్ ట్రింబ్లింగ్, అంతే కదా. సో నెక్స్ట్ అతను వణుకుతున్నాడు, ఆ వణికేటువంటి విషయాన్ని రాస్తాం. ట్రింబ్లింగ్ ఆల్ ఓవర్. చూడండి, సో ఏ విధంగా మనం ఆన్సర్ని రాస్తున్నాం. ఓకే, ఈ ఆన్సర్ రాసేటువంటి విధానాన్ని బట్టి మీకు రేపటి ఎగ్జామినేషన్లో మార్క్స్ అలాట్మెంట్ ఉంటుంది కదా. సో లోమోవ్ ఈజ్ ట్రెంబ్లింగ్ ఆల్ ఓవర్. సో ప్రశ్నలో ఉండేటువంటి భాగాన్ని నేను తీసుకున్నా. వై ఈజ్ లోమోవ్ ట్రెంబ్లింగ్ ఆల్ ఓవర్? సో లోమోవ్ ఈజ్ ట్రెంబ్లింగ్ ఆల్ ఓవర్. సో ఇక్కడ వై అన్నాం కదా, వై కాబట్టి సో ఇక్కడ ఒక రీజన్ ఉంటుంది. రీజన్ అనేటువంటిది ఏ పర్టికులర్ కంజంక్షన్తో స్టార్ట్ అవుతుంది అంటే బికాస్తో స్టార్ట్ అవుతుంది అనమాట. సో లోమోవ్ ఈజ్ ట్రెంబ్లింగ్ ఆల్ ఓవర్ బికాస్ he is
ప్రపోజింగ్ సో ఎవరికి ప్రపోజ్ చేస్తున్నాడు? నటాలియాకి ప్రపోజ్ చేస్తున్నాడు. నటాలియా సో నటాలియాకి ప్రపోజ్ చేస్తున్నాడు కాబట్టి అతను హీ హ్యాస్ బీన్ ట్రింబ్లింగ్ అనేటువంటి ఒక చిన్న సీక్వెన్స్ను మీరు ఇవ్వగలిగితే దట్ విల్ బి ఫైన్ ఆన్సర్. ఇక్కడ విషయం ఏంటి అంటే సెన్సెస్ అప్లై కావాలి, ఎగ్జాక్ట్గా ఏదో పలాని ఆన్సర్ రాయాలి అనేటువంటిది కాకుండా సో అతను నటాలియా స్టెపనోవాకి ప్రపోజ్ చేస్తున్నాడు కాబట్టి ఆ రకమైన ట్రంబ్లింగ్ వచ్చింది. సో ఎందుకు అతను ట్రంబుల్ అవుతున్నాడు? వై ఈజ్ హీ ట్రంబ్లింగ్ అని అన్నప్పుడు సో హీ ఈజ్ ట్రంబ్లింగ్ ఆల్ ఓవర్ బికాస్ హీ ఈజ్ ప్రపోజింగ్ నటాలియా. సో నటాలియాకి ప్రపోజ్ చేస్తున్నాడు, ఆ ఎగ్జైట్మెంట్తో అతను ట్రంబుల్ అవుతున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు తెలపగలిగితే సో యూ విల్ గెట్ మ్యాక్సిమం స్కోర్. సో ఇక్కడ అర్థమవుతుందా? ప్రోజ్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఆ ప్రోజ్ పారాగ్రాఫ్ని కాంప్రహెండ్ చేసుకొని మీరు అర్థం చేసుకుని కింద అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 5 వరకు ఉంటాయి. సో ఇవి మీ యొక్క టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి. టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ప్యాసేజెస్ మీద పారాగ్రాఫ్స్ మీద మీకు క్లారిటీ ఉండాలి. ఇక రెండో క్వశ్చన్ చూడండి. వాట్ డస్ లోమో థింక్ విల్ హ్యాపెన్ ఇఫ్ హీ హెజిటేట్స్ ఆర్ లుక్స్ ఫర్ రియల్ లవ్? సో ఒకవేళ అతను రియల్ లవ్ కావాలని కోరుకున్నాడు అంటే సో ఏం జరగబోతోంది? ఇక్కడ చూడండి. సో రియల్ లవ్ కావాలని కోరుకున్నాడంటే హీ విల్ నెవర్ గెట్ మ్యారీడ్, ఎప్పటికీ ఇక మ్యారేజ్ కాదు. అంటే తన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అతను ఆల్రెడీ నటాలియా ఏమో 25 years ఏజ్లో ఉంది. సో ఈ లోమో ఏమో 35 years ఆఫ్ ఏజ్ లేక వచ్చేసినాడు, 35 సంవత్సరాలు. ఇది చాలా క్రూషియల్ ఏజ్, అంటే ఆల్మోస్ట్ బార్డర్లో ఉన్నాడు అనమాట. సో ఈ ఏజ్లో మ్యారేజ్ కాకపోతే ఇక ఎప్పటికీ మ్యారేజ్ కాదు అనేటువంటి ఒక భ్రమలో ఉన్నాడు కాబట్టి సో తప్పనిసరిగా ఆమెలో ఉండేటువంటి క్వాలిటీస్ని, ఆమెలో తను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఫీచర్స్ని ఎక్స్పెక్ట్ చేయకుండా సో మ్యారేజ్ అయితే చాలు అనేటువంటి ఫీల్లో ఉన్నాడు. రెండవ ప్రశ్నకి మనం సమాధానం రాయాలి అంటే సో చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ని మీరు కనుక్కునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎవరి గురించి చెప్తున్నారు? లోమో గురించి చెప్తున్నారు కదా. సో లోమోతో సెంటెన్స్ని స్టార్ట్ చేయాలి. సో లోమో మనకి 1-2 ప్రశ్నలు మనం మాన్యువల్గా రాయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సో ప్రశ్నకి ఆన్సర్ని రాసేటువంటి విధానాన్ని మీకు నేను తెలియజేస్తున్నా. చూడండి, లోమో. సో నెక్స్ట్ సబ్జెక్ట్ అయిపోతానే వర్బ్ రావాలి కదా. సో ఆ వర్బు ఇక్కడ డజ్ ఉంది కదా, ఇక్కడ థింక్ ఉంది కదా. సో థింక్ డజ్ రెండు కలిసినాయి అంటే అప్పుడు ఏమవుతుంది అంటే థింగ్స్. సో లోమో థింగ్స్. సో ఏమి ఆలోచన చేస్తున్నాడంటే సో రియల్ లవ్ కోసము అతను ప్రయత్నం చేసినట్లయితే అతనికి ఎప్పటికీ మ్యారేజ్ కాదు. సో ఏదో దొరికినటువంటి లేదా ఎదుటి వ్యక్తిని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా మ్యారేజ్ చేసుకుంటేనే సరిపోతుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. వాట్ డస్ లోమో థింక్ విల్ హ్యాపెన్ ఇఫ్ హీ హెజిటేట్స్ ఆర్ లుక్స్ ఫర్ రియల్ లవ్? సో లోమో థింక్స్ హీ నెవర్ గెట్ మ్యారీడ్. సో ఎప్పటికీ మ్యారేజ్ కాదు. లోమో థింక్స్ హీ నెవర్ గెట్ మ్యారీడ్, ఎప్పటికీ మ్యారేజ్ కాదు. ఎలా చేస్తే? ఇఫ్ హీ హెజిటేట్స్ ఫర్ రియల్ లవ్. చూడండి, ఆన్సర్ని మనం రాసేటువంటి విధానంలో నేనేం చెప్తున్నా, వాట్ ఎవర్ ద క్వశ్చన్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్, if you wanted to write answer for it, you have to search the subject in the question. క్వశ్చన్లో ఉండేటువంటి సబ్జెక్ట్ని మొదలు చూడండి, ఆ తర్వాత వర్బ్ చూడండి. సో వాస్తవంగా హీ నెవర్ గెట్ మ్యారీడ్, ఎప్పటికీ మ్యారేజ్ కాదు అనేటువంటిది మనకు ఎక్కడుంది? సో పారాగ్రాఫ్లోనే ఉంది అదో. సో హీ విల్ నెవర్ గెట్ మ్యారీడ్ అనేటువంటిది ఇక్కడే ఉంది. సో డైరెక్ట్గా ఈ ఒక్క పదాన్ని రాసినా కూడా మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. అయితే మనం 100% మార్క్స్ని స్కోర్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం కాబట్టి సెంటెన్స్ని ఆ విధంగా రాస్తే సరిపోతుంది. ఇంకా మనకు ప్లంటీ ఆఫ్ టైం ఉంది కదా, చాలా టైం ఉంది కాబట్టి సో ప్రశ్నకి ఆన్సర్ని గ్రామటికల్గా యాక్యురేట్గా కరెక్ట్గా రాసేటువంటి ప్రయత్నం చేసినట్లయితే సో బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్తున్నాం. ఎస్, చూడండి. సో వాట్ డస్ లోమో థింక్ విల్ హ్యాపెన్ ఇఫ్ హీ హెజిటేట్స్ ఆర్ లుక్స్ ఫర్ రియల్ లవ్ అని అంటే లోమో థింక్స్ హీ నెవర్ గెట్ మ్యారీడ్ ఇఫ్ హీ హెజిటేట్స్ ఫర్ రియల్ లవ్ అనేటువంటిది ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్. అయితే ఎప్పటికీ మ్యారేజ్ కాదు అని అనుకుంటున్నాడు కదా, హీ నెవర్ గెట్ మ్యారీడ్. సో గో ఫర్ దిస్ పర్టికులర్ రెస్పాన్స్
ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఐడియా రిగార్డింగ్ రైటింగ్ ఏ సెంటెన్స్. ఇది రాసినా కూడా మార్కులు రావడానికి అవకాశం ఉంది. అయితే మీరు ఈ విధంగా రాసినట్లయితే పేపర్ సెట్టర్కి ఒక మంచి ఇంప్రెషన్ వచ్చి సో ఈ విధంగా రాసినటువంటి ఆన్సర్ యొక్క ప్రభావం తర్వాత క్వశ్చన్ యొక్క ఆన్సర్ల మీద కూడా పడి మీకు మ్యాక్సిమం స్కోర్ రావడానికి అవకాశం ఉంది అని చెప్తున్నా. సో హీ నెవర్ గెట్ మ్యారీడ్ అనేటువంటిది ఆన్సర్ రాసినా మీకు మార్కులు ఇస్తారు. అయితే లొమౌ థింగ్స్ హీ నెవర్ గెట్ మ్యారీడ్ ఇఫ్ హీ హెసిటేట్స్ ఫర్ రియల్ లవ్ ఆర్ లుక్స్ ఫర్ రియల్ లవ్ అనేటువంటిది సో ఇంకొంచెం బాగా ఉంటుంది. ఈ రెండింటి దగ్గరే కొంచెం ఇబ్బంది. ఇక మూడో దగ్గర నుంచి మనకి ఏమున్నాయి, మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. వాట్ ఈస్ లొమౌస్ మెయిన్ కన్సర్న్ అబౌట్ వెయిటింగ్ టూ లాంగ్ టు గెట్ మ్యారీడ్? సో ఏంటి, ఎందుకు ఇంత వయసు వరకు అతను వెయిట్ చేస్తున్నాడు మ్యారేజ్ చేసుకోవడానికి? యాక్చువల్గా సో ఈ వెల్తీ ఫ్యామిలీస్లో బాగా డబ్బులు ఉన్నటువంటి కుటుంబాలలో డబ్బులు ఉన్నటువంటి కుటుంబం నుంచే అమ్మాయిని తీసుకురావాలా అనేటువంటి ఒక థాట్తో చాలా వరకు టైంని వేస్ట్ చేస్తుంటారు అనేటువంటిది మనకు ఇక్కడ ద ప్రపోజల్ అనేటువంటి లెసన్ ద్వారా రైటర్ మనకి ఇస్తున్నటువంటి మెసేజ్ అనమాట. ఓకే, హీ విల్ లోస్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యారేజ్, హీ విల్ నెవర్ గెట్ మ్యారీడ్, హీ విల్ ఫైండ్ ఎ బెటర్ పార్ట్నర్. సో వాట్ ఈస్ లొమౌస్ మెయిన్ కన్సర్న్ అబౌట్ వెయిటింగ్ టూ లాంగ్ టు గెట్ మ్యారీడ్? ఇంకా వెయిట్ చేసినట్లయితే అతనికి ఎప్పటికీ మ్యారేజ్ అయ్యేటువంటి అవకాశం లేదు. హీ విల్ నెవర్ గెట్ మ్యారీడ్ అనేటువంటిది ఇక్కడ సరైనటువంటి ఆన్సర్గా మనం కన్సిడర్ చేస్తాం. సో ఇంకా ఎక్కువ కాలం వెయిట్ చేసినట్లయితే సో ఎప్పటికీ కూడా అతనికి మ్యారేజ్ కాదు అనేటువంటి ఒక చిన్న విషయాన్ని సో మీరు తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ వాట్ ఏజ్ డస్ లొమౌ కన్సిడర్ టు బి క్రిటికల్ ఫర్ మ్యారేజ్? సో ఇదే విషయాన్ని మీరు ఒక్కసారి పేజ్ చూడండి ఇచ్చినటువంటి పారాగ్రాఫ్లో. సో 35 years కదా. సో ఈ 35 years అనేటువంటిది సో ఇది చాలా క్రిటికల్ ఏజ్ మ్యారేజ్ కావడానికి. అంటే మనం కాంప్రిహెన్షన్ అండర్స్టాండింగ్ అనేటువంటిది ప్యాసేజ్ ద్వారానే తీసుకుంటాం కదా. సో ఇది టెక్చువల్ ప్యాసేజ్, ఇది సీన్ ప్యాసేజ్ అయినప్పటికీ కూడా ఓవరాల్గా మీకు అడిగినటువంటి ప్రశ్నల యొక్క సమాచారము 90% ఈ పారాగ్రాఫ్లోనే ఉంటుంది. సో ఏది మ్యారేజ్ చేసుకోవడానికి క్రిటికల్ ఏజ్ అని భావిస్తున్నారు అంటే ఎస్ 35 years కదా, 35 సంవత్సరాల ఏజ్. సో గో విత్ ఇట్. సో which symptom does Lomau not mention experiencing due to his excitement? So not mention అని అన్నాడు అనమాట. సో నాట్ మెన్షన్. సో ఇక్కడ తన ఎగ్జైట్మెంట్ని తెలిపడానికి, ఎగ్జైట్మెంట్లో ఉన్నాను తను అని చెప్పడానికి ఈ క్రింది ఏ సిమ్టమ్ని తెలియచేయలేదు అంటున్నాడు. సో ట్విచ్ ఇన్ హిస్ ఐబ్రో, ఒక్కసారి మనం పారాగ్రాఫ్ని చూస్తాం చూడండి. సో ఎ ట్విచ్ ఇన్ మై రైట్ బ్రో ఈ మాట చెప్పి ఉన్నాడు. దెన్ సో ట్రిమ్బ్లింగ్ లిప్స్ ఒక్కసారి చూడండి. ఒక్కసారి మీరు పారాగ్రాఫ్ని చూసినట్లయితే మీకు ఆ ట్రిమ్బ్లింగ్ లిప్స్ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని సో ట్రిమ్లింగ్ ఆల్ ఓవర్ అని ఉంది. సో మై లిప్స్ ఆర్ ట్రిమ్లింగ్ అనేటువంటి విషయం కూడా ఉంది. సో ట్విచ్ ఎస్ మై లిప్స్ ఆర్ ట్రిమ్లింగ్ అని ఉంది. సో ట్విచ్ ఇన్ మై రైట్ ఐబ్రో అని ఉంది. సో ఇక ప్రశ్నలో అడిగిన విధంగా ట్విచ్ ఇన్ హిజ్ ఐబ్రో ఉంది. సో ట్రిమ్లింగ్ లిప్స్ రెండు ఉన్నాయి. ఇక లేనిది ఏంటంటే హెడేక్ అనేది లేదు. సో లేనిదే కదా కావాల్సింది. సో కాబట్టి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆ విధంగా మీరు ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. సో నెక్స్ట్ 6 నుంచి 10 వరకు పోయం నుంచి మనకి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ద టేల్ ఆఫ్ కస్టర్డ్ ద డ్రాగన్ అనేటువంటి ఒక పోయంని మనకిచ్చారు. ఈ పోయంలో 2 స్టాంజాస్ ఇచ్చారు. ఈ 2 స్టాంజాస్ మీద మీకు ప్రశ్నలు అడిగేటువంటి ప్రయత్నం చేస్తారు. 5 ప్రశ్నలు. సో చూడండి, బెలిండా అనేటువంటి ఈ క్యారెక్టర్ చుట్టే మొత్తం ఈ పోయము ఆ పోయం యొక్క సమ్మరీ తిరుగుతాయి కదా. సో మెయిన్ క్యారెక్టరు బెలిండా. సో బెలిండాని ఒక్కసారి మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేసేయండి. సో లివ్డ్ ఇన్ ఏ లిటిల్ వైట్ హౌస్, ఎక్కడ నివసిస్తోంది అంటే ఏ లిటిల్ వైట్ హౌస్లో నివసిస్తోంది. విత్ ఏ లిటిల్ బ్లాక్ కిటన్, సో నల్ల పిల్లి ఒకటి, లిటిల్ బ్లాక్ కిటన్. సో అండ్ ఏ లిటిల్ గ్రే మౌస్, సో లిటిల్ గ్రే మౌస్ కూడా ఉంది, ఒక పిల్లి ఉంది, ఒక మౌస్ కూడా ఉంది. అండ్ ఏ లిటిల్ ఎల్లో డాగ్, సో లిటిల్ ఎల్లో డాగ్ కూడా ఉంది. అండ్ ఏ లిటిల్ రెడ్ వ్యాగన్. సో ఈ 4 పెట్ అనిమల్స్తో ఆమె నివసిస్తూ ఉంది.
ఓకేనా. సో నాలుగు పెట్ అనిమల్స్తో ఆమె నివసిస్తూ ఉంది. ఎస్, నౌ ద నేమ్ ఆఫ్ ద లిటిల్ బ్లాక్ కిటన్ వాజ్ ఇంక్. సో లిటిల్ బ్లాక్ కిటన్కి పేరు ఇచ్చింది ఏంటది, ఇంక్ అనేటువంటి పేరు ఇచ్చింది. అండ్ ద లిటిల్ గ్రే మౌస్ షీ కాల్డ్ హిమ్ బ్లింక్. సో ఆ మౌస్కి కూడా పేరు ఇచ్చింది, దాని పేరు ఏంటంటే బ్లింక్. సో లిటిల్ ఎల్లో డాగ్ వాజ్ షార్ప్ యాజ్ మస్టర్డ్. సో లిటిల్ ఎల్లో డాగ్ ఉంది కదా, ఆ డాగ్కి కూడా పేరు ఇచ్చేసింది, దాని పేరు ఏమంటుంది అంటే మస్టర్డ్ అని అంటుంది. బట్ ద డ్రాగన్ వాజ్ ఎ కవర్డ్ అండ్ షీ కాల్డ్ హిమ్ కస్టర్డ్. సో డ్రాగన్కి కూడా పేరు ఇచ్చేసింది, దాన్ని కస్టర్డ్. సో వెరీ ఈజీ. బెలిండా ఒక వైట్ హౌస్లో నివసిస్తోంది. ఆమె దగ్గర 4 పెట్ అనిమల్స్ ఉన్నాయి. 4 పెట్ అనిమల్స్ ఏంటి, లిటిల్ బ్లాక్ కిటన్ ఇంక్, దాని పేరుతో కూడా చెప్పేస్తున్నా, లిటిల్ బ్లాక్ కిటన్ ఇంక్, లిటిల్ గ్రే మౌస్ బ్లింక్, లిటిల్ ఎల్లో డాగ్ మస్టర్డ్ అండ్ లిటిల్ రెడ్ డ్రాగన్ కస్టర్డ్. 4 పెట్ అనిమల్స్తో ఆమె నివసిస్తూ ఉంది. ఓకే, సో దట్స్ ఎనఫ్. సో ద టేల్ ఆఫ్ కస్టర్డ్ ద డ్రాగన్ అనేటువంటి ఈ పోయంలో ఇచ్చినటువంటి 2 స్టాంజాస్ నువ్వు ఉపయోగించి, ఒకవేళ మనకు ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటే నువ్వు ఎన్ని రకాలుగా అడగడానికి అవకాశం ఉంది అంటే 3 రకాలుగా అడగడానికి అవకాశం ఉంది. ఒకటి, సో హూజ్ స్టోరీ ఈజ్ దిస్, ఆర్ హూజ్ హౌస్ వాజ్ డిస్క్రైబ్డ్ హియర్. సో ఎవరి ఇల్లు ఇక్కడ మనకు డిస్క్రైబ్ చేసినారు, పెట్ అనిమల్స్ ఉన్నాయని అడగవచ్చు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, బెలిండా అవుతుంది. అండ్ దెన్ హౌ మెనీ పెట్ అనిమల్స్ డస్ బెలిండా హ్యాస్. బెలిండా వాళ్ళ ఇంట్లో ఎన్ని పెట్ అనిమల్స్ ఉన్నాయి, 4 పెట్ అనిమల్స్ ఉన్నాయి, అదేనా అడగడానికి ఛాన్స్ ఉంది. వాట్ ఆర్ ద పెట్ అనిమల్స్ డూ బెలిండా హ్యావ్. బెలిండా ఇంట్లో ఉన్నటువంటి పెట్ అనిమల్స్ ఏంటి అన్నప్పుడు మనం ఏం చెప్పాలి, లిటిల్ బ్లాక్ కిటన్ ఇంక్, లిటిల్ గ్రే మౌస్ బ్లింక్, లిటిల్ ఎల్లో డాగ్ మస్టర్డ్, లిటిల్ రెడ్ డ్రాగన్ కస్టర్డ్ అనేటువంటిది చెబితే సరిపోతుంది. సో అదే కదా. ఇప్పుడు చూడండి, సో వేర్ డిడ్ బెలిండా లివ్. వేర్ అని అన్నాడు కదా, ఖచ్చితంగా ఒక ప్లేస్ వస్తుంది ఇది. సో ఎక్కడ బెలిండా నివసిస్తుంది, ఏ లిటిల్ వైట్ హౌస్, దిస్ ఈజ్ ద ఆన్సర్. చూడండి, సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, బెలిండా కదా, బెలిండా. సో ఇక్కడ ఓబు రాయాలి కదా, ఓబు ఏముంది, డిడ్ లివ్ ఉంది కదా. ఒక్క సెకండ్ మీరు జాగ్రత్తగా గమనించండి. సో ఏదైనా ఒక బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, ఇక్కడ లివ్నే తీసుకుంటున్నా, ఇక్కడ వచ్చింది కాబట్టి. సో డిడ్ మరియు లివ్ ప్రశ్నలో కలిగి ఉంటే అప్పుడు మనం ఆన్సర్ రాసేటప్పుడు ఏం రాయాలి అంటే లివ్డ్ రాయాలి. డిడ్ ప్లస్ లివ్ ఉంటే ఆన్సర్ రాసేటప్పుడు ఏం రాయాలి, లివ్డ్ రాయాలి. ఒకవేళ డజ్ ప్లస్ లివ్ ఉనిందనుకోండి, అప్పుడు ఏం రాయాలి అంటే లివ్స్ రాయాలి. ఆన్సర్ రాసేటప్పుడు లివ్స్ రాయాలి. ఒకవేళ డూ ప్లస్ లివ్ ఉనింది అనుకోండి, అప్పుడు లివ్ రాయాలి. ఓకే, ఈ టేబుల్ని మీరు గుర్తుంచుకోండి. సబ్జెక్టు పక్కన ఓబు రాసేటువంటి ఒక చిన్న స్కిల్ వస్తుంది. ఇంతకుముందు మనం లొమోవ్ని రాసినప్పుడు డజ్ లొమోవ్ అని వచ్చినప్పుడు వాట్ డస్ లొమోవ్ థింక్ అని వచ్చింది కదా, అప్పుడు మనం ఏం చేసినాం, లొమోవ్ థింగ్స్ అని అన్నాం కదా. అంటే డజ్ ప్లస్ థింక్ ఏమవుతుంది, థింగ్స్ అవుతుంది. ఒకవేళ డిడ్ ప్లస్ థింక్ ఉని ఉంటే అది థాట్ అయ్యేది అనమాట. ఒకవేళ డూ ప్లస్ థింక్ ఉనింది అనుకోండి, జస్ట్ ఆ రూపాన్ని రాస్తే సరిపోతుంది. ఓకే, ప్రశ్నకి ఆన్సర్ని రాసేటప్పుడు సో క్వశ్చన్లో తప్పనిసరిగా ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ఈ హెల్పింగ్ వర్బ్ను ఒక మెయిన్ వర్బ్ని ప్రిసీడ్ చేసేటువంటి పని చేస్తుంది. కాబట్టి ఈ రెండింటిని కలిపి మనం ఆన్సర్ రాయాలి. కాబట్టి సో డిడ్ ప్లస్ లివ్ ఏమవుతుంది అంటే లివ్డ్ అవుతుంది. డిడ్ ప్లస్ లివ్ ఏమవుతుంది, లివ్. ఎస్, బెలిండా లివ్డ్. సో ఇది అయిపోయింది. ఇంకేం మిగిలింది, వేర్ మిగిలింది. ఎక్కడ నివసిస్తుంది అంటే ఇన్ ఏ లిటిల్ వైట్ హౌస్. లిటిల్ వైట్ హౌస్ అయిపోయింది. ఇంతే ఆన్సర్ను రాసేటువంటి విధానం. ఎంత అద్భుతంగా మీకు రేపటి ఎగ్జామినేషన్లో మార్క్స్ అలాట్ అవుతాయి అంటే యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఈవెన్. ఓకే, సో అన్నింటినీ నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయగాకండి. సో ఇక్కడ కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్, దో యు ఆర్ పూర్ ఇన్ ఇంగ్లీష్ బట్ యూ హ్యావ్ టు మెయింటైన్ సర్టన్ పేషెన్స్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద గివెన్ టెక్స్ట్. అది ప్రోజ్ అయినా, పోయం అయినా, ఈవెన్ నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్, సప్లిమెంటరీ రీడర్ అయినా కూడా ఒక్కసారి దాన్ని జాగ్రత్తగా గమనించేటువంటి ప్రయత్నం చేయండి, దాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో అన్నింటినీ నేర్చుకోవాలంటే అన్ని లెసన్స్, అన్ని పోయమ్స్, నాన్ డీటెయిల్ టెక్స్ట్లో ఉండేటువంటి అన్ని పారాగ్రాఫ్స్ నేర్చుకోవాలంటే కష్టం అవుతుంది కదా. సో కాబట్టి ఈ చిన్న టిప్స్ను ఫాలో అయినంటే రేపటి ఎగ్జామినేషన్లో మీకు తప్పనిసరిగా మ్యాక్సిమం స్కోర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది.
సో నెక్స్ట్ చూడండి, నేమ్ ఏ ఫ్యూ పెట్స్ ఇన్ దట్ షీ హ్యాడ్. నేమ్ ఏ ఫ్యూ పెట్స్ దట్ షీ హ్యాడ్. ఆమె దగ్గర ఉన్నటువంటి పెట్స్ ఏంటేంటి? సో మనము ఇచ్చినటువంటి స్టాంజాన్ని బేస్ చేసుకొని ఓవరాల్గా ముందే ఎక్స్పెక్ట్ చేసినాం. అడిగితే 3 రకాల ప్రశ్నలు అడగాలి దీంట్లో, అంతకంటే ఎక్కువ అడగడానికి ఛాన్స్ లేదు. ఒకటి ఆ క్యారెక్టర్ పేరేంటి అంటే ఎవరి యొక్క హౌస్ గురించి మనం ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నాము అని అడగవచ్చు. రెండవది ఆమె ఎక్కడ నివసిస్తోంది అడగవచ్చు. మూడోది అక్కడ ఉన్నటువంటి పెట్ యానిమల్స్ ఏంటి అని అడగవచ్చు. ఆ పెట్ యానిమల్స్ ఎన్ని ఉన్నాయి అడగవచ్చు. ఇంత మించి ఏం అడగడానికి లే. మనం ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే ఆమె ఎక్కడ నివసిస్తుంది అడిగినాడు. సో బెలిండా లివ్డ్ ఇన్ ఏ లిటిల్ వైట్ హౌస్ అని అన్నాం. సో ఇప్పుడు ప్రశ్న ఏంటిది? నేమ్ ఏ ఫ్యూ పెట్స్ దట్ షీ హ్యాడ్. ఆమె దగ్గర ఉన్నటువంటి పెట్స్ని చెప్పండి. ఏంటేంటి అంటే చూడండి, లిటిల్ బ్లాక్ కిటన్, దాని పేరు ఏం పేరు? ఇంక్. సో మొదటిది ఏం రాస్తున్నాం? మొదటిది ఏం రాస్తున్నాం? యా. సో లిటిల్ బ్లాక్ కిటన్ ఇంక్. సో ఇది ఒకటి, ఓకేనా? ఎస్. రెండవది, సో రెండవ పెట్ ఏమి ఉంది ఆమె దగ్గర? సో ఆమె దగ్గర ఏమి ఉంది అంటే లిటిల్ గ్రే మౌస్, దాని పేరేంటి? బ్లింక్ అన్నమాట. సో చూడండి, లిటిల్ యా ఎస్. సో లిటిల్ గ్రే మౌస్ కదా, లిటిల్ గ్రే మౌస్. సో దాని పేరేంటి? బ్లింక్. ఫినిష్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? మూడవది ఏంటి అంటే ఒక్కసారి చూడండి, మూడవది ఏముంది? లిటిల్ ఎల్లో డాగ్, దాని పేరు మస్టర్డ్. ఎస్, సేమ్ థింగ్ హ్యాస్ టు బి రిటర్న్. లిటిల్ ఎల్లో డాగ్. సో దానికి ఏమని పేరు పెట్టింది ఆమె అంటే మస్టర్డ్. సో చెట్ట చివరన ఒక కోవర్డ్ కూడా అంటే పిరికి పంద కూడా మా ఇంట్లో ఉంది అంటుందన్నమాట. ఏంటా ఆ పిరికి పంద అంటే సో లిటిల్ రెడ్ డ్రాగన్ ఉంది, దాని పేరు కస్టర్డ్ అని పెట్టింది. సో లిటిల్ రెడ్ డ్రాగన్. సో దాని పేరు ఏం పెట్టింది అంటే కస్టర్డ్. సో నేమ్ అంటే వాటి యొక్క పేర్లు చెప్పమని చెప్పినాం కదా. సో కాబట్టి ఇంక్, బ్లింక్, మస్టర్డ్, కస్టర్డ్, ఇది ఒక విధానం. సో కేవలం ఇవి రాసినా సరిపోతుంది. ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఒక్కసారి పారాగ్రాఫ్ను గమనించినట్లయితే సో ఇక్కడ నేమ్స్ అన్నిటికీ నేమ్స్ ఇచ్చేసిన చూడండి. సో బ్లాక్ కిటన్కి ఇంక్ అని, అదే మౌస్కి అయితే బ్లింక్ అని, అదే డాగ్ అయితే మస్టర్డ్ అని, అదే డ్రాగన్కి అయితే కస్టర్డ్ అని పేర్లు ఇచ్చేసినారు. సో కాబట్టి మీరు సో ఈ విధంగా పేర్లు మాత్రమే చెప్పినా కూడా మీకు మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో ఇంక్, బ్లింక్, మస్టర్డ్, కస్టర్డ్ అన్నా కూడా వస్తాయి. లేదా కొంచెం ఈ విధంగా రాసినట్లయితే సో కొంచెం ఇంప్రెసివ్గా మీకు మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. చెప్తా, నువ్వు కూర్చో. ఓకే. హూమ్ డిడ్ షీ కాల్ బ్లింక్? ఎవరిని బ్లింక్ అని పిలుస్తుంది? ఎవరిని? మౌస్ని కదా. సో చూడండి, ఇక్కడ మౌస్ ఉంది, ఇక్కడ డాగ్ ఉంది, ఇక్కడ కిటన్ ఉంది, అయిపోయింది. సో ఫినిష్. సో ఇక్కడ మనకి చాలా ఈజీగా సో ఓన్లీ ద థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు కాంప్రిహెండ్ ద గివెన్ టెక్స్ట్ క్లియర్లీ. సో అప్పుడు మాత్రమే మీకు 100% స్కోర్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో దీనికి ప్రిపరేషన్ అవసరం లే, ప్రాక్టీస్ మాత్రమే అవసరం. సో కేవలం ఏ విధంగా రాయాలా ప్రశ్న అనేటువంటిది ఒక టిప్ చెప్పినా కదా. సో ఒక పేరాగ్రాఫ్ని కూలంకుషంగా, ఒక స్టాంజాని కీన్గా, సో కంప్లీట్గా ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలో నేను పోయం దగ్గర చెప్పి ఉన్నా కదా. ఈ 2 టిప్స్ని మీరు ఫాలో కండి. సో మ్యాక్సిమం రేపటి ఎగ్జామినేషన్లో మీది అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఎస్. సో నెక్స్ట్ సో చూడండి. సో వాట్ డస్ ద ఎల్లో డాగ్ కాల్డ్? సో ఎల్లో డాగ్ని ఏమని పిలిచినారు? సో కస్టర్డ్ అనేటువంటిది డ్రాగన్ కదా, మస్టర్డ్ అనేటువంటిది ఎల్లో డాగ్ కదా. సో డ్రాగన్కే మరి ఒక పేరు కోవర్డ్ అని కూడా అనింది కదా. సో కాబట్టి మనకు కావాల్సింది ఎల్లో డాగ్ కదా. ఎల్లో డాగ్కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే మస్టర్డ్ అవుతుంది. నేను ఒక 2 నిమిషాలు ఎక్కువసేపు ఆ పోయంలో ఉండేటువంటి స్టాంజాస్ని అనలైజ్ చేయడం వల్ల మీకు ప్రశ్నను చూస్తూనే ఆన్సర్ను పెట్టేటువంటి ఒక క్యాలిబర్,
కెపాసిటీ క్యాపబిలిటీ మీకు వచ్చేసింది కదా. సో దట్ ఈస్ ద వే టు ఆన్సర్ దిస్ కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్. బట్ పూర్ చిల్డ్రన్ ఆఫ్ సెవరల్ స్కూల్స్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ హ్యావ్ బీన్ కన్సిడరింగ్ ఇంగ్లీష్ యాజ్ ఎ డిఫికల్ట్ సబ్జెక్ట్. చాలా కష్టం ఇంగ్లీష్ అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు. ఏం కష్టం కాదు, ప్రపంచంలో ఉండేటువంటి భాషలన్నింటిలో ఇంగ్లీష్ చాలా ఈజీ లాంగ్వేజ్. ఓన్లీ ద థింగ్ ఈజ్ సో హౌ వీ హ్యాండిల్ దట్ పర్టికులర్ దట్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అనేటువంటి దాని మీదనే ఆధారపడి ఉంటుంది. సో తెలుగు కంటే ఇంగ్లీషు బ్రహ్మాండంగా మనకి మార్కులను తెప్పించేటువంటి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ కస్టర్డ్ అనేటువంటిది ఇక్కడ ఫ్రూటా, వ్యాగనా, డ్రాగనా. సో చూడండి, యాక్చువల్గా కస్టర్డ్ యాపిల్ అంటే సీతాఫలము ఫ్రూటే అవుతుంది, కానీ మీరు ఓన్గా దానిని డిఫైన్ చేసేటువంటి ప్రయత్నం చేయగాకండి. ఇక్కడ ఏదైతే చెప్పినారో ఆ చెప్పినటువంటి విషయాన్నే మీరు చేయగలిగితే సరిపోతుంది. సో కస్టర్డ్ అనేటువంటిది డ్రాగన్. సో ఇది మనకి పోయంకు సంబంధించి మనం చేసేటువంటి అనాలిసిస్. ఇక 1 నుంచి 5 ప్రోజ్, 6 నుంచి 10 పోయిట్రీ, ఇప్పుడు 11 నుంచి 15. సో ఇది నాన్ డీటెయిల్ టెక్స్ట్. ద మిడ్ నైట్ విజిటర్ అనేటువంటి ఒక షార్ట్ స్టోరీ మీద మనకు సో పారాగ్రాఫ్ ఇచ్చాడు. సో దీన్ని కూడా కూలంకుషంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆజబుల్ డిడ్ నాట్ ఫిట్ ఎనీ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ సీక్రెట్ ఏజెంట్. సో ఆజబుల్ ఇది ఒక క్యారెక్టర్. ఫౌలర్ హ్యాడ్ ఎవర్ రెడ్. ఫౌలర్ ఇది ఒక క్యారెక్టర్. So following him down the musty corridor of the gloomy French hotel where Azabul had a room. So Azabul ki oka room undi anta. So adi em hotel adi French hotel ata. So akkada ela undi atmosphere ela undi musty corridor of the gloomy anta maska చీకట్లో ఉన్నట్లు ఉందంట. సో ఫౌలర్ ఫెల్ట్ లెట్ డౌన్. సో ఏడబడిపోతానో అనేటువంటి ఒక చిన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో 2 క్యారెక్టర్స్ని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాడు. ఒకటి ఆజబుల్, రెండోది ఫౌలర్. సో మనకి లెసన్లోకి వెళ్ళినా కూడా, ద మిడ్ నైట్ విజిటర్ లెసన్లోకి వెళ్ళినా కూడా, సో ఇది ఒక 1 యాక్ట్ ప్లే కదా. సో ఇందులో మ్యాక్సిమం సో మేజర్ క్యారెక్టర్స్ 2 లేదా 3 క్యారెక్టర్స్ ఉంటాయి. 1 యాక్ట్ ప్లే, 1 యాక్ట్ డ్రామాలో ఒకే యాక్ట్. డ్రామా అనేది ఒక నాటకం, అందులో చిన్న భాగాన్ని యాక్ట్ అని అంటాం, యాక్ట్లో చిన్న భాగాన్ని సీన్ అని అంటాం. సో ఒకే ఒక యాక్ట్తో కలిగి ఉండేటువంటి డ్రామాని మనం 1 యాక్ట్ ప్లే ఆర్ 1 యాక్ట్ డ్రామా అని అంటాం. ఈ 1 యాక్ట్ ప్లేలో 2 లేదా 3 మాత్రమే మేజర్ క్యారెక్టర్స్ ఉంటాయి. వెరీ ఈజీ. 3 క్యారెక్టర్స్ని అంటే ఆజబుల్ అండ్ సో ఫౌలర్ అనేటువంటిది 2 క్యారెక్టర్స్ వచ్చినాయి. సో మ్యాగ్స్ అనేటువంటి క్యారెక్టర్ ఎక్స్ట్రా ఉంది అనేటువంటిది నేను ఆ స్టోరీలోంచి భాగంగా చెప్పిన. ఇట్ వాజ్ ఎ స్మాల్ రూమ్ ఆన్ ద 6th and top floor. సో 6th ఫ్లోర్లో ఫ్రెంచ్ హోటల్లో 6th ఫ్లోర్లో. సో అండ్ స్కేర్స్లీ సెట్టింగ్ ఫర్ రొమాంటిక్ అడ్వెంచర్. సో ఇక్కడ 6th ఫ్లోర్లో ఒక రొమాంటిక్ అడ్వెంచర్ని సెట్ చేసి ఉన్నారు. ఆజబుల్ వాస్ ఫర్ వన్ థింగ్ ఫ్యాట్. ఓహో, ఆజబుల్ ఈస్ ఫ్యాట్ ఇన్ స్ట్రక్చర్, ఫ్యాట్ ఇన్ షేప్, very fat. And then there was his accent. Though he spoke French and German possibly. సో ఏ లాంగ్వేజెస్ ఆజబుల్ మాట్లాడతాడు అంటే ఫ్రెంచ్ అండ్ జర్మన్ మాట్లాడతాడు. హీ హ్యాడ్ నెవర్ ఆల్ టుగెదర్ లాస్ట్ ద అమెరికన్ యాక్సెంట్. సో యాక్సెంట్ అంటే ఉచ్చారణ. మనం తెలుగు మాట్లాడతాం. సో ఇదే తెలుగును మాట్లాడేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రకరకాల ప్రజలు వాళ్ళ యొక్క ఆ ప్రొనౌన్సియేషన్ స్టైల్ వేరేగా ఉంటుంది కదా. ఆ ప్రొనౌన్సియేషన్ స్టైల్ని మనం ఏమంటామంటే యాక్సెంట్ అని అంటాం. సో ఫ్రెంచ్ జర్మన్ మాట్లాడినప్పటికీ కూడా అందులో అమెరికన్ యాక్సెంట్ని అతను యూజ్ చేస్తూనే ఉన్నాడు, దాన్ని వదలలేదు అంటున్నాడు. హీ హ్యాడ్ బ్రాట్ టు ప్యారిస్ ఫ్రమ్ బాస్టన్. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చినారు? బాస్టన్ నుంచి ప్యారిస్కి తీసుకొచ్చినారు అతన్ని. సో 20 years ago. ఎన్ని సంవత్సరాల క్రితం? 20 years ago. సో చూడండి, మీకు రేపటి కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్లో టేక్ ఇట్ గ్రాంటెడ్ ఒకటి నేమ్స్ మీద మీకు ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంది. నేమ్స్ అనేటువంటివి నేమ్స్ ఆఫ్ అనిమల్స్ కావచ్చు, నేమ్స్ ఆఫ్ పర్సన్స్ ఆర్ పీపుల్ కావచ్చు, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ ప్రదేశాలు కావచ్చు, నేమ్స్ ఆఫ్ థింగ్స్ కావచ్చు. ఓకేనా? మనం నౌన్ గురించి చెప్పుకుంటామే. నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్ విచ్ నేమ్స్
నేమ్స్ ఆఫ్ విచ్ నేమ్స్ పర్సన్స్ ప్లేసెస్ థింగ్స్ అండ్ సర్టన్ అనిమల్స్ బర్డ్స్ అని చెప్తుంటాం కదా. ఎగ్జాక్ట్గా మీకు రేపటి కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్లో నేమ్స్ మీద రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక రెండవది ఏంటి అంటే న్యూమెరికల్ రిప్రజెంటేషన్స్, న్యూమెరికల్ డిజిట్స్ ఏవైతే ఉంటాయో, సో న్యూమెరికల్ డిజిట్స్ అవి ఆర్డినల్ నెంబర్స్ అయినా కార్డినల్ నెంబర్స్ అయినా. సో కార్డినల్ నెంబర్స్ అంటే 1 2 3 20, ఆర్డినల్ నెంబర్స్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ నెక్స్ట్, సో ఈ విధంగా ఉంటాయి. అంటే ఏ రకమైన న్యూమెరికల్ డిజిట్స్ అయినా కూడా తప్పనిసరిగా వాటి మీద సో ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి, నేను ఒక కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ని చదవకముందే ప్రశ్న ఎలా రావడానికి అవకాశం ఉందో చిన్న టిప్స్ చెప్తున్నా. అందులో మీరు చదివేటప్పుడే నేమ్స్ని ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోండి. దేర్ ఈజ్ ఎ ప్రాబబిలిటీ రావడానికి అవకాశం ఉంది. ఇక రెండవది న్యూమెరికల్ రిప్రజెంటేషన్స్ ఎలా ఉన్నా కూడా మీరు అవి ఆర్డినల్ నెంబర్స్ అయినా కార్డినల్ నెంబర్స్ అయినా, ఆర్డినల్ నెంబర్స్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్, కార్డినల్ నెంబర్స్ అంటే 1 2 3 4, సో ఏమి ఉన్నా కూడా న్యూమెరికల్ డిజిట్స్ని మీరు అండర్లైన్ చేసుకోండి. సో ఇక్కడ బికాస్ అనేటువంటి కంజంక్షన్తో ఏదైనా స్టార్ట్ అయింది అనుకుందాం, బికాస్ అనేటువంటి కంజంక్షన్తో స్టార్ట్ అయింది అనుకుందాం. సో తప్పనిసరిగా కింద ప్రశ్న వై అనేటువంటి ఒక అడ్వర్బ్తోను, ఇంటరాగేటివ్ అడ్వర్బ్ అని అంటాం దాన్ని, అడ్వర్బ్తో ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంది. ఈ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకేనా, రైట్. సరే, ఇక్కడ కింద ఉండేటువంటి ప్రశ్నలు చూడకుండానే మనం ఒక చిన్న అనాలిసిస్ చేసినాం. రైట్, ఇప్పుడు ప్రశ్నలు చూడండి. వేర్ వాజ్ అజబుల్స్ రూమ్? అజబుల్స్ రూమ్ ఎక్కడ ఉంది? 7th ఫ్లోర్లోనా, 6th అండ్ టాప్ ఫ్లోర్లోనా, 5th అండ్ టాప్ ఫ్లోర్లోనా? క్లియర్గా చెప్పినాం. ఇదో ఇక్కడ ఒక ఆర్డినల్ నెంబర్ ఉంది, 6th అని ఉంది. సో ఈ 6th న్యూమెరికల్ రిప్రజెంటేషన్, ఇది న్యూమెరికల్ రిప్రజెంటేషనే, ఇది న్యూమెరికల్ రిప్రజెంటేషనే. సో 6th అని ఉంది. సో కాబట్టి ఆన్సర్ ఈస్ 6th. సో నెక్స్ట్ మరో, వై వాజ్ ఫౌలర్ డిసప్పాయింటెడ్ బై ఆజబుల్ వెన్ హీ మెట్ హిమ్? కలుస్తానే ఎందుకు అతను డిసప్పాయింట్ అయినాడు? సో బికాస్ Azabul did not have the personality of a spy because he lived in a small room, because he had never altogether lost the American accent. So యాక్చువల్గా సో మనకి కంటెంట్ ప్రకారం తీసుకుంటే, మనకున్నటువంటి కంటెంట్ ప్రకారం తీసుకుంటే, సో అతను స్పై అంటే ఒక గూఢాచారిలాగా ఉన్నాడు, కానీ సో ఆ రకమైనటువంటి పర్సనాలిటీ అపియరెన్స్ అతని దగ్గర లేదు అనేటువంటిది, సో అది బాగా ఫౌలర్ని డిసప్పాయింట్ చేసింది అనేటువంటి దాంతో మనము మ్యాచ్ చేయొచ్చు. హౌ డిడ్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద ఫ్రెంచ్ హోటల్ ఇన్ఫ్లుయెన్స్ ఫౌలర్స్ మూడ్? సో అట్మాస్ఫియర్ ఎలా ఉంది అని చెప్పేటప్పుడు మనం కొన్ని అంశాలని అండర్లైన్ చేసినాం. చూడండి ఎలా ఉంది, మస్టీ కారిడార్ ఆఫ్ ద గ్లూమీ, సో అలా ఉంది అనమాట. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా అట్మాస్ఫియర్ ఎలా ఉంది? ఫౌలర్స్ ఫీలింగ్ టు డిసప్పాయింట్మెంట్, ఫౌలర్స్ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్, ఇట్ యాడెడ్ ఫౌలర్స్ ఫీలింగ్ ఆఫ్ సాడ్నెస్. సో డిసప్పాయింట్ అయినట్టుగానే ఉంది కదా మనకి. సో హౌ డిడ్ ద అట్మాస్ఫియర్? ఆ అట్మాస్ఫియరు అతన్ని డిసప్పాయింట్ చేసినట్లుగానే ఉంది. సో కాబట్టి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో హౌ వాజ్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద ఫ్రెంచ్ హోటల్? ఎలా ఉంది? సో గ్లూమీ, మస్టీనా, గ్లూమీ అండ్ బిగ్గా, ఫుల్ ఆఫ్ గ్రీనరీనా? మస్టీ అనేటువంటి టర్మ్ను ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. సో మస్టీ అండ్ స్మాల్, రూమ్ ఈ స్మాల్ బట్ క్యారిడార్ సో మస్టీగా ఉంది, ఓవరాల్గా అట్మాస్ఫియర్ గ్లూమీగా ఉంది అనేటువంటి విషయాలు. హౌ మెనీ ఇయర్స్ అగో ఆజబుల్ గో టు ప్యారిస్? బోస్టన్ నుంచి ప్యారిస్కి వచ్చినాడు అని చెప్పినాం కదా. ఎన్ని సంవత్సరాలు? 20 years అగో, 25 years అగో, 23 years అగో, సో 20 years అగో. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. సో అక్కడ 6th టాప్ ఫ్లోరు, ఇక్కడ 20 years, రెండు న్యూమెరికల్ రిప్రజెంటేషన్సే వస్తుంది అని చెప్పినాం. సో తప్పనిసరిగా సో ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా మనం ఒక ప్యాసేజ్ని తీసుకునేటప్పుడు రావడానికి ఛాన్స్ ఉంది. ఇక క్వశ్చన్ నెంబర్ 15 వరకు 5 ప్రోజ్, 5 పోయిట్రీ అండ్ 5 నాన్ డీటెయిల్ టెక్స్ట్. ఎప్పుడు కూడా ప్యాసేజెస్ చూసేటప్పుడు సో ప్రాపర్ నౌన్స్ని మీరు మ్యాక్సిమం ప్రాపర్ నౌన్స్ని, ముఖ్యంగా నౌన్స్ని మీరు తప్పనిసరిగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, దెన్ రెండవది ఏంటి అంటే న్యూమెరికల్ రిప్రజెంటేషన్స్ ఎలా ఉన్నా కూడా చూడండి. నెక్స్ట్ మూడవది ఏంటి అంటే బికాస్ అని ఏదైనా ఒక పాయింట్ వచ్చిందంటే దాని మీద వై అనేటువంటి ఇంటరాగేటివ్ అడ్వర్బ్ను బేస్ చేసుకుని ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంది. ఇన్వర్టెడ్ కామాస్ లేదా కొటేషన్ మార్క్స్లో ఏదైనా ఒక స్టేట్మెంట్ ఉన్నప్పుడు హూ సెడ్ దిస్ అని కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఇటువంటి చిన్న టిప్స్ ఇక రాబోయేటువంటి పేపర్లో కూడా నేను చాలా చెప్తా. సో మొత్తానికి కాంప్రిహెన్సివ్ ప్యాసేజెస్ని ప్రశాంతంగా మనం చేయడానికి అదొక మార్గం. చూడండి, స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్. సో స్టడీ స్కిల్స్ని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ కాంప్రిహెన్షన్ అయిపోయింది, స్టడీ స్కిల్స్ని. సో విచ్ షోస్ ద మేజర్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్. సో
ఏవో కొన్ని ప్రదేశాలకి ఎక్స్పోర్టేషన్ జరిగింది అంట. ఏంటివి అంటే ఇండియన్ మ్యాంగోస్. ఏ ఇయర్లో అంటే 2019-2020లో. చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కువైట్, సౌదీ అరేబియా, ఖత్తర్, బంగ్లాదేశ్, ఒమన్, యూకే, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ అండ్ అదర్స్. సో ఇక్కడికి మనం ఎక్స్పోర్ట్ చేసినాం అనమాట. సో పర్సంటేజ్ టోటల్గా చేసినటువంటి ఎక్స్పోర్ట్ పర్సంటేజ్లో 2% యుఎస్ఏ, 2% కువైట్, అండ్ దెన్ 3% సౌదీ అరేబియా, 6 ఖత్తర్, 6 బంగ్లాదేశ్, 7 ఒమన్, 9 యూకే, అండ్ దెన్ 24 నేపాల్, 33 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 2 బహ్రెయిన్ అండ్ 6 అదర్స్. దీని మీద ప్రశ్న ఎలా రావడానికి అవకాశం ఉంది అనేటువంటి ఒక చిన్న అనాలిసిస్ చేస్తే సేమ్ ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయి చెప్పండి. యుఎస్ఏ అండ్ దెన్ కువైట్ 2%, అండ్ దెన్ ఈవెన్ బహ్రెయిన్. ఎస్, సేమ్ పర్సంటేజ్ చూడండి, సేమ్ మొత్తం డాటాలో సేమ్ ఒకే రకమైనటువంటి విలువలు ఉండేవి చూడండి. ఓకే, నెక్స్ట్ రెండోది ఏం చేస్తారంటే హైయెస్ట్ లోయెస్ట్ని కూడా చూడండి. హైయెస్ట్ ఏంటి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కదా, యుఏఈ. లోయెస్ట్ ఏంటి? చాలా తక్కువ ఏంటి? యస్, చాలా తక్కువనే 3కి ఉంది అనమాట, 3కి ఉంది. ఓకేనా? సెకండ్ హైయెస్ట్ కూడా ఒక్కసారి చూసుకోండి. సెకండ్ హైయెస్ట్ ఏముంది? నేపాల్ ఉంది కదా. ఎస్, 33 ఒకటి ఉంది, 24 ఒకటి ఉంది. జాగ్రత్తగా మీరు ఈ రకమైనటువంటి విషయాలను గుర్తుంచుకున్నారంటే రేపటి ఎగ్జామినేషన్లో మీకు మ్యాక్సిమం క్లారిటీ రావడానికి ఊరికే చూడడము వదిలేయడము కాకుండా నేమ్ ఆఫ్ ద కంట్రీ, ఏ ఇయర్, పర్సంటేజ్, ఏంది ప్రోడక్ట్, ఎక్స్పోర్ట్ చేసినామా, ఇంపోర్ట్ చేసుకున్నామా అనేటువంటి విషయాన్ని గమనించండి. నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ డస్ ద గివెన్ టేబుల్ రిప్రజెంట్? గివెన్ టేబుల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఏం రిప్రజెంట్ చేస్తుంది? విచ్ షోస్ అని ఉంది కదా, రైట్. చూడండి, వాట్ డస్ ద గివెన్ టేబుల్ రిప్రజెంట్? ఇందులో ఇది ప్రశ్న పదం, ఇది వర్బు, ఇది సబ్జెక్ట్, ఇది కూడా వర్బు. అయితే ఇది మెయిన్ వర్బ్ అవుతుంది, ఇదేమో హెల్పింగ్ వర్బ్ అవుతుంది కదా. ఈ రకమైనటువంటి ఒక చిన్న అనాలిసిస్ వచ్చిన తర్వాత వెంటనే ఆన్సర్ రాసేటువంటి ప్రయత్నం చేస్తాం. సబ్జెక్టుతో ప్రారంభించాలి కదా, కాబట్టి గివన్ టేబుల్, ద గివన్ టేబుల్ రిప్రజెంట్ అని ఉంది కదా. నేను చెప్పా, డజ్ ప్లస్ లివ్ ఉంటే లివ్స్, డజ్ ప్లస్ థింక్ ఉంటే థింగ్స్, డిడ్ ప్లస్ లివ్ ఉంటే లివ్డ్, డిడ్ ప్లస్ థింక్ ఉంటే థాట్, డజ్ ప్లస్ రిప్రజెంట్ ఉంటే రిప్రజెంట్స్, డిడ్ ప్లస్ రిప్రజెంట్ ఉంటే రిప్రజెంటెడ్ కదా. ఇక్కడ డజ్ ఉంది కాబట్టి మనం ఏం రాస్తాం? రిప్రజెంట్స్. ఇక్కడికి 60% ఆన్సర్ పేపర్ సెటర్కి కనపడడానికి ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్గా మేజర్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ ఆఫ్ ఇండియన్ మ్యాంగోస్ అంతే ఇక డైరెక్ట్గా. షోస్ ద మేజర్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ ఆఫ్ ఇండియన్ మ్యాంగోస్. ఇదంతా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రాసినా కూడా నో ప్రాబ్లం. ఇది ఒకటో దానికి ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఒక్కసారి ఆన్సర్ చూడండి. ద గివెన్ టేబుల్ రిప్రజెంట్స్ the major export to destinations of Indian mangoes in 2019 to 2020. Beautiful answer. No need to prepare. 16వ ప్రశ్న వరకు ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరమే లేదు. మీకు 100% స్కోర్ రావడానికి నేను చెప్పినటువంటి టిప్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో ఒకసారి చూడండి. ఈ టేబుల్కు సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు? విచ్ డెస్టినేషన్ హ్యాస్ ద హైయెస్ట్ పర్సంటేజ్? వీ ఆల్రెడీ అనలైజ్డ్ దట్. హైయెస్ట్ పర్సంటేజ్ ఇచ్చినాడు, అడగడానికి ఛాన్స్ ఉంది అని చెప్పినాం. 24% మ్యాంగోస్ ఎక్కడికి వెళ్ళినాయి అనేటువంటిది అడిగినాడు. ఇండియా ఎక్స్పోర్ట్స్ ద సేమ్ పర్సంటేజ్ మ్యాంగోస్ టు, ఒకే రకమైనటువంటి పర్సంటేజ్ ఎక్కడ ఉంది చూడండి. ఒక్కసారి టేబుల్ని అనలిటికల్గా చూడడం వల్ల ఎంత ఉపయోగం ఉందో చూడండి. హైయెస్ట్ పర్సంటేజ్ అంటే మనం ఏం చెప్పినాం? యుఏఈ అన్నాం కదా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 33% ఉంది అని చెప్పినాం కదా, ఫినిష్. దీనికి ఆన్సర్ ఎలా రాయాలి? విచ్ అనేటువంటిది క్వశ్చన్ వర్డ్ కదా, క్వశ్చన్ వర్డ్ని అలాగే ఉంచండి. డెస్టినేషన్, విచ్ డెస్టినేషన్ హ్యాస్ ద హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఇంపోర్ట్ ఆఫ్ ఇండియన్ మ్యాంగోస్. ఇక్కడ సబ్జెక్టు మనకి ఇండియన్ మ్యాంగోస్ అవుతుంది. అయితే ఇక్కడి నుంచి మీరు రాయండి. ఇది వర్బ్ కదా, వర్బ్ పక్కన ఉండేటువంటి ఈ పదం, ఈ యొక్క ఫ్రేజ్ దగ్గర నుంచి ద హైయెస్ట్ పర్సంటేజ్ of import of Indian mangoes
ఇండియన్ మ్యాంగోస్. సో హైయెస్ట్ పర్సంటేజ్ అన్నాడు కదా, సో ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉంది కదా ఈ ప్రశ్న. సో కాబట్టి ఈజ్ సో ద హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఇంపోర్ట్ ఇండియన్ మ్యాంగోస్ ఈజ్ దేనికి, యుఏకి కదా, టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఫినిష్. జస్ట్ యుఏఈ రాసినా కూడా ఆన్సర్ నో మార్క్స్ వస్తాయి. బట్ ద థింగ్ ఈస్, యాజ్ అ స్టూడెంట్ యూ హ్యావ్ టు గ్రాబ్ ద కీన్ అటెన్షన్ ఆఫ్ ద ఎవాల్యుయేటర్. సో అతని యొక్క అటెన్షన్ని మీరు తీసుకోవాలి అంటే, సో నో హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి, వర్డ్కి మధ్య స్పేస్ ఉండాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎటువంటి పరిస్థితుల్లో మీరు కమిట్ చేయకూడదు, ఈవెన్ గ్రామటికల్ మిస్టేక్స్ కూడా ఉండకూడదు. సో అప్పుడు మీకు, సో దీని యొక్క ప్రభావం మిగిలిన వాటి మీద కూడా పడుతుంది ఆన్సర్ రావడానికి. 24% మ్యాంగోస్ మనం టేబుల్లో చెప్పుకున్నాం చూడండి. సో 33% యుఏఈ, 24% దేనికి వచ్చింది అంటే నేపాల్. ఎస్, 24% మ్యాంగోస్ దేనికి, సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి 33%, సో నేపాల్కి 24%. సో సౌదీ అరేబియాకి ఎంత ఉంది ఒక్కసారి చూడండి. సౌదీ అరేబియాకి ఎంత ఉంది, సౌదీ అరేబియాకి 3% ఉంది. సో కాబట్టి సో ద రైట్ ఆన్సర్ ఈస్ నేపాల్. సో నేపాల్కి 24% ఉంది. ఎంత ఈజీగా మార్క్స్ రావడానికి అవకాశం ఉందో చూడండి. మీరు కొంత టైంని కేటాయిస్తే సరిపోతుందన్నమాట. ఇండియా ఎక్స్పోర్ట్స్ ద సేమ్ పర్సంటేజ్ ఆఫ్ మ్యాంగోస్, ఒకే రకమైనటువంటి పర్సంటేజ్. నేను అనాలిసిస్ చేసేటప్పుడే చెప్పా ఏమని, సేమ్ పర్సంటేజ్ ఉన్న వాటిని చూడండి, హయ్యెస్ట్ పర్సంటేజ్ ఉన్న వాటిని చూడండి, లోయెస్ట్ పర్సంటేజ్ ఉన్న వాటిని చూడండి. ఆ తర్వాత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఏ ఇయర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, దట్స్ ఎనఫ్. సో ఆ పర్టికులర్ డేటా మీద అంతకు మించి ఎక్కువ ప్రశ్నలు అడగడానికి ప్రాబబిలిటీనే లేదు. సో ఈ విధంగా మీరు చూసినట్టయితే మీకు డబుల్ వర్క్ కాకుండా మ్యాక్సిమం ఆన్సర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో సెక్షన్ బి గ్రామర్ అండ్ వెకాబులరీ. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాం. సో గ్రామరు ముఖ్యంగా వెకాబులరీ, ఈ వెకాబులరీ గ్రామర్ రెండింటి మీద పట్టు ఉంటేనే మనం ఏదైనా ఒక లాంగ్వేజ్ని కాంప్రహెండ్ చేసుకోవచ్చు, అంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ సెక్షన్ బి అంతా సో గ్రామర్ అండ్ వెకాబులరీ మీదనే ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ 40 మార్క్స్ అలాట్ అయినటువంటి ఏరియా ఇది. సో ఎంత ఈజీగా దీంట్లో మార్క్స్ తీసుకురావచ్చు అనేటువంటి ఒక చిన్న విషయాన్ని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి, క్వశ్చన్ నెంబర్ 18. యాక్చువల్గా మన స్కూల్లో మీ ఇంగ్లీష్ మాస్టరు సో హూ కానీ, హూస్ కానీ, హూమ్ కానీ, విచ్ కానీ ఈ రకమైనటువంటి ప్రశ్న పదాలని సెంటెన్స్ మధ్యలో యూజ్ చేయడం వల్ల లేదా ఒక సబ్జెక్టు తర్వాత యూజ్ చేయడం వల్ల అవి ముందు వైపున ఉండేటువంటి సబ్జెక్టుని రిలేట్ చేస్తున్నాయి కాబట్టి వాటిని రిలేటివ్ క్లాజెస్ అనేటువంటి ఒక మాట చెప్పి ఉంటాడు. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ద బాయ్ ఈజ్ మై బ్రదర్, హీ గాట్ ఫస్ట్ ప్రైజ్. సో ఈ విధంగా 2 సెంటెన్సెస్ ఉన్నాయి అనుకుందాం. లాంగ్వేజ్ అనేటువంటిది చిన్న చిన్న సెంటెన్సెస్ ద్వారా ఎక్కువ చిన్న సెంటెన్సెస్ చెప్పడం వల్ల అది ఎఫెక్టివ్ యూసేజ్ అని ఎప్పటికీ అనిపించుకోదు. సో ఒకే సెంటెన్స్ ద్వారా లేదా పెద్ద సెంటెన్సెస్ ద్వారా సో చాలా విషయాలను అందులో ఇమిడి మనం చెప్పగలిగినా లేదా రాయగలిగినా అప్పుడు మనం ఎక్స్పర్ట్ ఇన్ దట్ పర్టికులర్ లాంగ్వేజ్ అవుతాం. సరే, ఇక్కడ చూడండి, ద బాయ్ ఈజ్ మై బ్రదర్, హీ గాట్ ఫస్ట్ ప్రైజ్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఎవరు, ద బాయ్ కదా. సో ఈ అబ్బాయికి సంబంధించి, ఈ అబ్బాయి నా బ్రదరే అయితే హీ గాట్ ఫస్ట్ ప్రైజ్, అతనికి సంబంధించే మళ్ళా విషయాన్ని చెప్పిన. ఇప్పుడు 2 సెంటెన్సెస్ లేకుండా మనం ఒకే సెంటెన్స్గా తీసుకురావడం కోసం ఇక్కడ హీ అనేటువంటిది ఎవరిని సూచిస్తుంది, ద బాయ్ని సూచిస్తుంది కదా. సో కాబట్టి ఆల్రెడీ ద బాయ్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి, ద బాయ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక మళ్ళా హీ అనేది కూడా బాయ్ని సూచిస్తుంది కదా. అంటే ఈ సెంటెన్స్లో ఇది సబ్జెక్టు, ఆ సెంటెన్స్లో అది సబ్జెక్టు. సో ఆ హీ అనేటువంటి ప్రొనౌన్ కూడా ద బాయ్ అనేటువంటి కామన్ నౌన్నే ఇండికేట్ చేస్తుంది కాబట్టి దాన్ని మళ్ళా చేయాల్సినటువంటి పనిలే. సో అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే, సో గాట్ ఫస్ట్ ప్రైజ్ అనేటువంటిది ఇతని గురించే కదా. సో అక్కడ హీ స్థానంలో మనం హూ రాస్తాం. ఓకేనా. ఒకవేళ చూడండి, ఒక చిన్న డిస్క్రిప్షన్, హీ ఉనింది అంటే మనం హూ రాస్తాం. సో బై ఎస్ ఒక్క సెకండ్. సో హూస్ ఎస్ హిజ్ అని ఉనింది అనుకోండి,
అప్పుడు మనం హూజ్ అనేటువంటి పదాన్ని పెడతాం. సో హిజ్ అని ఉందంటే హూజ్. ఓకే, సో హిమ్ అని ఉన్నిందనుకో అప్పుడు హూమ్ అనేటువంటి సో ఈ రకమైనటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్ని మనం వీటికి పెడతాం. వేటికి మనుషులకు పెడతాం. అదే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక అనిమల్ కానీ సో యానిమేటెడ్ ఆర్ ఇన్యానిమేటెడ్, ప్రాణం ఉన్న ప్రాణం లేని ఈ వస్తువులకైనా జంతువులకైనా పక్షులకైనా, అంటే ఎగ్జాక్ట్గా జెండర్ని క్లియర్గా చెప్పలేని, అది పురుషుడా స్త్రీలా చెప్పలేనటువంటి దేన్నైనా కూడా చెప్పాల్సిన అవసరం లేనటువంటి ఏ సందర్భంలో అయినా కూడా మనం విచ్ని యూస్ చేస్తాం. ఓకే, చిన్న డిస్క్రిప్షన్ నేను చెబుతున్నా. రిలేటివ్ క్లాసెస్ గురించి మీ ఇంగ్లీష్ మాస్టర్ అద్భుతంగా చెప్పి ఉంటాడు. అయితే నేనేమంటున్నాను అంటే ఒక చిన్న టిప్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. చిన్న చిన్న సెంటెన్సెస్ 2-3 చెప్పడం వల్ల ఎటువంటి పరిస్థితిలో మనకు లాంగ్వేజ్ మీద పట్టు ఉన్నట్లుగా భావించరు. సో అంశాలను ఒకే సెంటెన్స్లో కలిపి చెప్పడం వల్ల, సింథసైజ్ చేయడం వల్ల మన యొక్క మాస్టరీ ఎదుటి వ్యక్తికి తెలియడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ పర్టికులర్ సెంటెన్సు సింథసిస్కి సంబంధించినటువంటి విషయమే. సో ఇక్కడ హూ అనేటువంటిది సో హూ అనేటువంటి దాన్ని యూస్ చేయమంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనిషే ఉంటాడు. సో ఇక్కడ చూడండి, ద ఇండియన్ క్రికెట్ టీమ్ ఈస్ గోయింగ్ టు మీట్ ద ప్రెసిడెంట్. ద ఇండియన్ క్రికెట్ టీమ్ సో గోయింగ్ టు మీట్ ద ప్రెసిడెంట్ని కలవబోతోంది. దే వన్ ద వరల్డ్ కప్. వాళ్ళు దేనిని గెలిచారంటే వరల్డ్ కప్ని గెలిచారు. సో ఇక్కడ ద ఇండియన్ క్రికెట్ టీమ్, సో ఇది కలెక్షన్ ఆఫ్ ప్లేయర్స్ కదా. టీమ్ అనేటువంటిది కలెక్టివ్ నౌన్, ఇది మనుషులకు సంబంధించినటువంటి రిప్రజెంటేషనే. అయితే ఈజ్ గోయింగ్ టు మీట్ ద ప్రెసిడెంట్ని కలవబోతోంది. ప్రెసిడెంట్ని కలవడానికి రీజన్ ఏంటంటే దే వన్ ద వరల్డ్ కప్, వాళ్ళు వరల్డ్ కప్ను గెలిచారనమాట. సో చూడండి, ఇక్కడ దే అంటే ఎవరి గురించి తెలియజేస్తుంది? ద ఇండియన్ క్రికెట్ టీమే కదా. సో దేని తీసేయండి, దే తీసేసి ఇక్కడ హూ పెట్టండి. ఓకేనా? సో ద ఇండియన్ క్రికెట్ టీమ్ హూ, ఎస్. నెక్స్ట్ ఆ సెంటెన్స్లో మిగిలినటువంటి భాగం ఉంది కదా, ఎస్, వన్ ద వరల్డ్ కప్. సో ఎవరైతే వరల్డ్ కప్ను గెలిచారో వరల్డ్ కప్. సో ద ఇండియన్ క్రికెట్ టీమ్ హూ వన్ ద వరల్డ్ కప్, ఎస్. సో మొత్తం ఈ సెకండ్ సెంటెన్స్ అంతా ఇక్కడ అకామిడేట్ చేసేసినాం. ఇక ఈ సెంటెన్స్లో మిగిలినటువంటి పార్ట్ ఉంది కదా, ఈజ్ గోయింగ్ టు మీట్ ద ప్రెసిడెంట్. ఫినిష్. ఒక్కసారి హూ కానీ, హూమ్ కానీ, హూస్ కానీ ఇవి మనుషులకి, విచ్ అనేటువంటిది ఆబ్జెక్ట్స్, థింగ్స్, అనిమల్స్, బర్డ్స్కి యూస్ చేస్తామనేటువంటి ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి. రెండవది గుర్తుంచుకోండి అంటే ఇక్కడ ఆల్రెడీ దేన్ని పెట్టి యూస్ చేయాలనేది క్వశ్చన్లోనే ఉంటుంది కాబట్టి అది అంత ఎగ్జామినేషన్కి అంత మ్యాండేటరీ కాకపోయినప్పటికీ, అత్యవసరం కాకపోయినప్పటికీ కూడా మనకి సబ్జెక్టు మీద అవగాహన పెంచుకోవడం. హూ, హూమ్, హూస్ అనేటువంటివి మనుషులకి, విచ్ అనేటువంటిది సాధారణంగా వస్తువులకి, జంతువులకి, పక్షులకి అనేటువంటి ఒక చిన్న అవగాహన. ఇక రెండవది ఏంటంటే హూ అనేటువంటిది సబ్జెక్టివ్ కేసులో, హూమ్ అనేటువంటిది ఆబ్జెక్టివ్ కేసులో, హూస్ అనేటువంటిది పొసెసివ్ కేసులో సాధారణంగా యూస్ చేస్తాం. సో ప్రాబబ్లీ ఆ డెప్త్ గ్రామర్ మీకు అవసరం లేకపోయినా సరే, సో హీ ఉనింది అంటే షీ ఉనింది అన్నా, హీ ఉన్నా, షీ ఉన్నా, ఇట్టు ఉన్నా అప్పుడు మనము హూ అనేటువంటి దాన్ని యూస్ చేస్తాం. హిజ్ కానీ హర్ కానీ సో హిజ్ కానీ, హర్స్ కానీ, ఇట్స్ కానీ ఉన్నటప్పుడు మనం హూజ్ అనేటువంటి ఒక రిలేటివ్ ప్రొనౌన్ని తీసుకుంటాం. అండ్ దెన్ హిమ్, దెన్ హర్, దెన్ ఇట్ లాంటి పదాలు ఏమైనా వచ్చినప్పుడు సో మనం సో హూమ్ అనేటువంటి ఒక ఆబ్జెక్టివ్ కేసులో ఉండేటువంటి WH వర్డ్ని తీసుకుంటాం. సో ఈ డెప్త్ని నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనుషులకి హీ, హూమ్, హూస్, వస్తువులకి, జంతువులకి, ఇక రిమైనింగ్ జెండర్ని నోటిఫై చేయలేనటువంటి వాటికి అన్నింటికీ కూడా విచ్ని యూస్ చేస్తాం. సో మీరు ఈ హూని యూస్ చేసేటువంటిది మాత్రమే ఈ మోడల్ పేపర్లో ఉంది కాబట్టి సో సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయండి. హూని యూస్ చేయమని అంటే ఖచ్చితంగా పర్సన్ కానీ, కలెక్షన్ ఆఫ్ పర్సన్స్ లేదా కలెక్షన్ ఆఫ్ పీపుల్ కానీ ఉంటుంది అనమాట. సో ఇమ్మీడియట్గా మీరు ఏం చేస్తారు అంటే కలెక్షన్ అయితే దే ఉంటుంది, అదే సింగులర్ అయితే హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ ఉంటుంది. రెండవ భాగంలో ఉండేటువంటి ఆ ప్రొనౌన్ని తీసేయండి, దాని ప్లేస్లోనే హూ పెట్టండి. సో ద ఇండియన్ క్రికెట్ టీమ్ who won the World Cup is going to meet the president. This is the ultimate answer for the asked question. Yeah, fine. So ఇప్పుడు 19వ ప్రశ్న దేనికి సంబంధించింది అంటే వాయిస్కు సంబంధించింది. చూడండి,
ఎగ్జామినేషన్ పేపర్లో ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మనం రుబ్రిక్స్ అని అంటాం. సో ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ నీట్గా చదువుకుంటేనే రేపటి ఎగ్జామినేషన్లో మీకు మ్యాక్సిమం స్కోర్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, భారతి కలెక్టెడ్ ద ఫండ్స్ ఫర్ నీడీ పీపుల్, రైట్. సో ఇక్కడ చూడండి, ఫండ్స్ కలెక్ట్ చేసింది ఎవరు? భారతి. ఫండ్స్ని ఏం చేసింది? కలెక్ట్ చేసింది. వేటిని కలెక్ట్ చేసింది? ఫండ్స్ని కలెక్ట్ చేసింది. భారతి ఇక్కడ ఏమవుతుంది? సబ్జెక్టు. కలెక్టెడ్ ఏమవుతుంది? వర్బ్. ఫండ్స్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్. ఓకే, సో ఈ విధంగా ఏదైనా ఒక సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి అంటే మీకు క్వశ్చన్ నెంబర్ 19 కింద యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి చేంజ్ చేయమని అడుగుతాడనమాట. సో యాక్టివ్లోంచి ప్యాసివ్లోకి చేంజ్ చేయమని టెక్చువల్ సెంటెన్సెస్ అయినా అడగచ్చు, జనరల్ సెంటెన్సెస్ అయినా అడగచ్చు. ఒక్కసారి బ్లూ ప్రింట్ని చూస్తే క్లియర్గా ఉంది అక్కడ. సో మీకు టెక్స్ట్ బుక్ సెంటెన్సెస్ అయినా ఇవ్వవచ్చు. టెక్స్ట్ బుక్ సెంటెన్సెస్ కూడా ప్రోజ్ లెసన్స్ నుంచే ఇస్తారు. పోయిటరీలో నాన్ డీటెయిల్ టెక్స్ట్ ఉండేటి ఎటువంటి పరిస్థితుల్లో చూడకూడదు. సో ప్రోజ్ లెసన్లో ఉండేటువంటి ఏవైనా సెంటెన్సెస్, ఆ సెంటెన్సెస్లో ఖచ్చితంగా ఏముండాలి అంటే ఆబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్టు లేకపోయినా పర్లేదు, ఆబ్జెక్ట్ ఉండాలి. సో ఆబ్జెక్టు ఓబు ఉన్నాయి అంటే వాటిని మనం ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేయవచ్చు, రైట్. సో భారతి కలెక్టెడ్ ద ఫండ్స్ ఫర్ నీడీ పీపుల్ అని ఉంది కదా. సో ఈ సబ్జెక్టు ఓబు ఆబ్జెక్టును మనం ఐడెంటిఫై చేసిన తర్వాత మిగిలినటువంటి వాక్యంలోని మిగిలిన భాగాన్ని అలాగే ఉంచుదాం. సో ఇప్పుడు చూడండి, సో ఓబు ఏ టెన్స్లో ఉంది? కలెక్టెడ్ కదా, ఇది V2లో ఉంది. V2లో ఉంది కదా, రైట్. సో ఇది మనం మొదట గమనించాల్సింది. V2లో ఉంది అంటే పాస్ట్ టెన్స్లో ఉంది. సో పాస్ట్ టెన్స్లో ఉంది అంటే మనం యూజ్ చేయవలసినటువంటి బీ ఫార్మ్స్ ఏంటంటే అంటే వాస్ కానీ వర్ కానీ. ఒక్కసారి ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్ ప్లేస్లోకి రాయాలి. సో కాబట్టి ఏమవుతుంది? ఇది ద ఫండ్స్ అవుతుంది. ఓకే, సో ద ఫండ్స్. సో సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో రాయాలి. సో ఇది ఏమవుతుంది అంటే భారతి అవుతుంది. ఓకేనా? వెనక రాసినటువంటి సబ్జెక్ట్కి ముందు వైపున బై అనేటువంటి ప్రిపోజిషన్ పెట్టాలి. చేయగలిగేటువంటి మార్పులు నేను చెప్తున్నా చూడండి. సబ్జెక్టు ఓబు ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయండి. ఓబు ఏ ఫామ్లో ఉంది, ఏ కాంజుగేటెడ్ ఫామ్లో ఉంది అనేటువంటిది ఐడెంటిఫై చేయండి. అది V1లో ఉంది అంటే సెంటెన్స్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్లు, V2లో ఉంది అంటే సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉన్నట్లు. సో ఎందుకు టెన్స్ని ఐడెంటిఫై చేయాలి అంటే టెన్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు V3లో అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఖచ్చితంగా మ్యాండేటరీ కదా రాయాలి కదా, దానికి ముందు వైపున ఈ బీ ఫామ్ని పెట్టచ్చు. ఓకే, రైట్. సో చేయాల్సిన మార్పులు ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాయాలి, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో రాయాలి. సో చివర రాసినటువంటి సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో రాసినాం కదా, దానికి ముందు వైపున బై అనే ప్రిపోజిషన్ పెట్టాలి. ఇప్పుడు వర్బ్ V2లో ఉన్న V1లో ఉన్న దాన్ని V3లోనికి మార్చాలి. అండ్ దానినే పాస్ట్ పార్టిసిపుల్ అని అంటాం. సో ఏమవుతుంది? అది కలెక్టెడ్ అవుతుంది, కలెక్టెడ్. ఓకేనా? సో ఇప్పుడు ఎందుకు టెన్స్ని ఐడెంటిఫై చేయాలంటే ఈ మధ్యలో అంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్ రాసినాం కదా ఈ పదానికి, మరియు V3 పాస్ట్ పార్టిసిపుల్ రాసినాం కదా వీటికి మధ్యలో మనం ఒక బీ ఫామ్ను రాయాలి. పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వాజ్ కానీ వర్ కానీ వస్తుంది. అయితే ఇది ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఏం రావడానికి ఛాన్స్ ఉంది? వర్ రావడానికి ఛాన్స్ ఉంది. ద ఫండ్స్ వర్ కలెక్టెడ్ బై భారతి. వాక్యంలో ఉండేటువంటి మిగిలిన భాగాన్ని ఇక్కడ రాయండి, ఫార్ నీడీ పీపుల్, అంతే. సో భారతి కలెక్టెడ్ ద ఫండ్స్ ఫర్ నీడీ పీపుల్. ద ఫండ్స్ వర్ కలెక్టెడ్ బై భారతి ఫర్ needy people. So this will be fine answer. Yes. So 20th question. So 18వ క్వశ్చన్ రిలేటివ్ క్లాసెస్, 19వ క్వశ్చన్ వాయిస్, 20వ క్వశ్చన్ స్పీచ్ అనమాట. ఎందులోనికి మార్చాలి అంటే ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్ అని అన్నాడు. అంటే డైరెక్ట్ స్పీచ్లో సెంటెన్స్ ఇస్తారు, దాన్ని రిపోర్టెడ్ స్పీచ్లోనికి మార్చాలి. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న విషయాన్ని ఎటువంటి మార్పులు చేయకుండా అట్నే రాస్తే అది డైరెక్ట్ స్పీచ్. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న విషయాన్ని మూడో వ్యక్తి విని నాలుగో వ్యక్తితో రాస్తే అది ఇండైరెక్ట్ లేదా రిపోర్టెడ్ స్పీచ్. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నారు, ఇక్కడ ఎవరు? వల్లి మరియు కండక్టర్ ఇద్దరు మాట్లాడుకున్నారనమాట. సో ఆ మాట్లాడుకున్న విషయాన్ని అలాగే రాసేసినారు కాబట్టి ఇది ఏ స్పీచ్లో ఉంది అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉంది అని చెప్పేయచ్చు మనం. సో దీనిని ఏ స్పీచ్లోకి మార్చాలి అంటే ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చాలి. ఇండైరెక్ట్ స్పీచ్కి మరొక పేరు ఏంటంటే రిపోర్టెడ్ స్పీచ్. చూడండి, సో వల్లి సెడ్ టు ద కండక్టర్, వల్లి వాంటెడ్. సో ఏమి కావాలా? సో గివ్ మీ ఏ టికెట్ టు ద టౌన్ అని అనింది కదా. సో వల్లి వాంటెడ్ ఫ్రమ్, సో వల్లి వాంటెడ్ ద కండక్టర్. సో కండక్టర్ నుంచి వల్లి కండక్టర్, ఎస్, వల్లి వాంటెడ్ ద కండక్టర్ సో టు గివ్ హర్ a ticket
ఏ టికెట్ టు ద టౌన్. ఓకేనా, చూడండి ఏమేమి మార్పులు జరిగినాయి. సో ఇక్కడ సెడ్ టు అని వచ్చింది. సో టికెట్ ఇవ్వమని అడిగింది కాబట్టి, టికెట్ కావాలని కోరుకుంది కాబట్టి వాంటెడ్ అని అన్నాం. సో ఇక్కడ కామా ఉంది, ఇక్కడ యాస్. సో ఈ కామా ప్లేస్లో మనం ఒక వర్డ్ని ఇంట్రడ్యూస్ చేసినాం. ఏంటది? టు ఇంట్రడ్యూస్ చేసినాం. సో ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి, ఇన్వర్టెడ్ కామాస్ పోయినాయి. సో మీ ఏమైంది? వల్లి కదా మాట్లాడింది, హర్ అని రాసినాం. ఏమేమి మార్పులు చేసినాం చూడండి. సో సెడ్ టు వాంటెడ్ అయింది, అండ్ దెన్ ఇన్వర్టెడ్ కామాస్ పోయినాయి. అయితే గివ్ అని ఉంది కదా, ఆ గివ్ ఇన్వర్టెడ్ కామాస్ పోయినాయి, కామా పోయింది. కామా స్థానంలో TO2 రాసినాం. ఆ తర్వాత వర్బ్, మెయిన్ వర్బ్ అలానే రాసినాం. మీ, సో లేడీ కదా మాట్లాడింది, అందుకని హర్ రాసినాం. సో రిమైనింగ్ పార్ట్స్ ఏమీ మార్చడానికి ఛాన్స్ లేదు. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఒక సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చాలి అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉండేటువంటి కామా, ఇన్వర్టెడ్ కామాస్ని తీసేయాలి. డైరెక్ట్ స్పీచ్లో ఉండేటువంటి ఈ రిపోర్టింగ్ వర్బ్ ఏదైతే ఉందో అది దానికి అనుగుణంగా, అంటే ఆ సెంటెన్స్ ద్వారా ఏదైతే రిప్రజెంట్ చేసినామో దానికి అనుగుణంగా మారాలి. అండ్ దెన్ సో ఇది మెయిన్ వర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఒక ఇంపరేటివ్ మూడ్ను కలిగి ఉంది. ఆ మెయిన్ వర్బ్తో స్టార్ట్ అయినటువంటి దానికి ముందు వైపున సో మనం TO2 పెట్టాలి, లేదా మెయిన్ వర్బ్ టు ఇన్ఫినిటివ్గా మారిపోవాలి అని చెప్పినా సరిపోతుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ ఉంది కాబట్టి ఇందులో సబ్జెక్ట్ని చూసి మార్చాలి. సో ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ ఆబ్జెక్టివ్ ఫామ్లో ఉంది కదా, సో వల్లి అనేటువంటి లేడీకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏమవుతుంది అంటే హర్ అవుతుంది. సో చివర మనం ఫుల్ స్టాప్ పెడతాం. ఎందుకు అంటే డైరెక్ట్ స్పీచ్లో స్టేట్మెంట్ ఉన్నా, ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఉన్నా, ఇంపరేటివ్ సెంటెన్స్ ఉన్నా, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఉన్నా, ఇండైరెక్ట్ స్పీచ్లో ఒకే రకమైన సెంటెన్స్ రాయాలి. అది అసెర్టివ్ సెంటెన్స్. అసెర్టివ్ సెంటెన్స్ చివర ఏ గుర్తుతో ఎండ్ అవుతుంది అంటే ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. సో కాబట్టి వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్, యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ దట్ పర్టికులర్ సెంటెన్స్ ఇంటూ అసెర్టివ్ ఫామ్ కదా. సో అందుకని చివరి ఏం చేస్తామంటే ఫుల్ స్టాప్ పెడతాం. ఎస్. సో 21st క్వశ్చన్ ఉంది. 21st 1, 21st 2 ఉన్నాయి. మీరు రాసేటప్పుడు ఇలా రాయాలి, 21st 1, సో 21st 2 అని రాయాలి. ఓకేనా, రైట్. చూడండి, సో ల్యాంకో ఈజ్ అన్ యాక్స్ ఆఫ్ ఆక్స్ డాష్ మెన్. సో ఎటువంటి వ్యక్తి అంటే విపరీతమైన కష్టం చేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో అతనిని ఆక్స్ ఆఫ్ మెన్ అని అంటాం. సో ఒక పర్టికులర్ ఏదైనా ఒక యానిమల్తో కానీ లేదా ఒక బెంచ్ మార్కు, అంటే ఏదైనా మనం కంపేర్ చేసేటప్పుడు ఫలాని లక్షణానికి బెంచ్ మార్క్ లాంటిది ఏదైనా ఒకటి వచ్చినప్పుడు సో దానిని ఇంకొక వ్యక్తితో కంపేర్ చేసేటప్పుడు ఓఎఫ్ ఆఫ్ అనేటువంటి పదాన్ని పెడతాం. సో ఆక్స్ ఆఫ్ మెన్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మిస్టర్ కీసింగ్ లాఫ్డ్. సో లాఫ్డ్ డాష్ హర్ ఆర్గ్యుమెంట్స్. ఆమె చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ని చూసి నవ్వుకునింది కదా. సో కాబట్టి అట్ అనేటువంటి పదాన్ని పెట్టాలి, ఇక్కడేమో ఆఫ్ అనేటువంటి పదాన్ని పెట్టాలి. సో ఇక్కడ ఆఫ్, అట్టు రెండు ప్రిపోజిషన్స్ వస్తాయి. సో క్వశ్చన్ నెంబర్ 21 ప్రిపోజిషన్స్కు సంబంధించినటువంటిది. నేను ఇప్పుడు ప్రస్తుతానికి టెక్చువల్గా కానీ లేదా జనరల్గా కానీ అడగవచ్చు. ఇవి రెండు టెక్చువల్ సెంటెన్సెసే కాబట్టి వీటికి ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లే. సో ఆక్స్ తర్వాత ఓఎఫ్ ఆఫ్ అండ్ దెన్ లాఫ్డ్ తర్వాత ఏటి అట్, రెండు ప్రిపోజిషన్స్ ఆల్రెడీ టెక్స్ట్ బుక్ సెంటెన్సెస్లో మనకు టెక్చువల్ లైన్స్లోనే ఉన్నాయి కాబట్టి టేక్ ఇట్. ఎస్. సో ఒక్కసారి చూడండి. సో ఎడిట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. ఇక్కడ కొన్ని వర్డ్స్ని అండర్లైన్ చేయాలి. సో ఇది ఏ, ఇది బి, అండ్ దెన్ దిస్ వన్ ఈజ్ సి, అండ్ సో దిస్ వన్ ఈజ్ డి. ఇవి మనం ఎస్. సో ప్రశ్నలో భాగంగా ఇచ్చినటువంటి పదాలు అన్నమాట. అయితే ఇవి తప్పు ఉన్నాయి. ఈ తప్పుని మనం సరిదిద్ది ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసి ఇది గ్రామటికల్గా కరెక్ట్ ఫార్మేషన్ వచ్చేటువంటి ప్యాసేజ్ లాగా దీన్ని మనం మార్చేసేయాలి అంతే. చూడండి ఇక్కడ ఏముంది, ఎడిట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అని అన్నాడు కదా. సో ఈ విధంగా చూడండి. ఐ డోంట్ మీన్ దట్ సమ్ పీపుల్స్ అనేటువంటి ఈ పదం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎగ్జిస్ట్ కాదు కదా. చూడండి, పర్సన్ అనేటువంటి ఈ సింగులర్కి ప్లూరల్ ఏంటి అంటే పీపుల్. సో పీపుల్ అనే పదమే ప్లూరల్ అనమాట. ఇక మళ్ళీ పీపుల్స్ అని రాయడం తప్పు అవుతుంది కదా. సో కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో పీపుల్ అనే పదానికి పక్కన ఎస్ రాదు.
అయితే పొసెసివ్ కేస్ అని అపాస్ట్రఫీని పెట్టి యూస్ చేయవచ్చు, అది వేరే కేస్. సో పీపుల్ అనేదే ప్లూరల్ సెన్స్ని ఇస్తుంది కాబట్టి పీపుల్స్ రాదు. సో కాబట్టి దీని స్థానంలో మనం ఏం పెట్టాలి, పీపుల్ అనేటువంటి వర్డ్ని పెట్టాలి, పీపుల్ అనేటువంటి వర్డ్ని పెట్టాలి. సో గ్రామటికల్గా మీకు ఉండేటువంటి పట్టును తెలియజేసేటువంటి ఏరియా ఇది. సో కాబట్టి మెల్లమెల్లగా మనం చేసేటువంటి మోడల్ పేపర్స్ ద్వారా చాలా గ్రామటికల్ కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. సో అక్కడ పీపుల్ రావాలి. ఎస్, ఐ డోంట్ మీన్ దట్ సమ్ పీపుల్ ఆర్ బోర్న్ క్లియర్ హ్యాండెడ్ అండ్ సో ఈజ్ అని ఉంది. సో ఇక్కడ ఏముంది, పీపుల్ గురించే కదా చెప్పేది. సో కాబట్టి ఇక్కడ ఈజ్ అనేటువంటిది సింగులర్, పర్సన్ అని వచ్చింది అంటే ఈజ్ వచ్చేది, కానీ పీపుల్ వచ్చింది కాబట్టి ఈజ్ స్థానంలో ఏం రావాలి, ఆర్ రావాలి. ఈ స్థానంలో ఏం రావాలి, ఆర్. చూడండి మనకి టెన్సెస్ 2 రకాలుగా ఉన్నాయి కదా, ప్రజెంట్ టెన్స్ మరియు పాస్ట్ టెన్స్. సో ఈ 2 టెన్సెస్లో అంటే ఫ్యూచర్ టెన్స్ అనేటువంటి టెన్స్ ఉంది, కానీ నేను ఈ 2 టెన్సుల్లో యూజ్ చేసేటువంటి బీ ఫార్మ్స్, బీ యొక్క రూపాల గురించి చెబుతున్నా, బీ రూపాల గురించి చెబుతున్నా. ప్రజెంట్ టెన్స్లో యాము, ఈజ్, ఆరు అని, పాస్ట్ టెన్స్లో వాజ్, వర్రు అని మనకు బీ ఫార్మ్స్ ఉంటాయి. ఓకేనా, అంటే హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. చూడండి ఈ బీ రూపాలలో సో యామ్ అనేటువంటిది ముందు పక్క ఐ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం, ఈజ్ అనేటువంటిది ముందు పక్క సింగులర్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అంటే సబ్జెక్ట్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం, ఆర్ అనేటువంటిది ముందు వైపున ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. చూడండి సో యాము, ఈజు సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు, ఆర్ అనేటువంటిది ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏ టెన్స్లో భాగంగా, ప్రజెంట్ టెన్స్లో భాగంగా యూజ్ చేస్తాం, ప్రజెంట్ టెన్స్లో భాగంగా యూజ్ చేస్తాం. ఓకేనా, రైట్ 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 రైట్. రైట్. సో ప్రజెంట్ టెన్స్లో భాగంగా యూజ్ చేస్తాం. దెన్ అదే పాస్ట్ టెన్స్లో సింగులర్కి అయితే మనం దేన్ని యూజ్ చేయాలి అంటే వాజ్ని యూజ్ చేయాలి. సో వాజ్ అనేటువంటిది పాస్ట్ టెన్స్లో భాగంగా, వాజు వరు పాస్ట్ టెన్స్, యామ్, ఈజు, ఆరు ప్రజెంట్ టెన్స్. ముందు పక్క సింగులర్ సబ్జెక్ట్ ఉండి యామ్ కానీ ఈజ్ కానీ వచ్చిందంటే అది ప్రజెంట్ టెన్స్ ఇండికేషను, ముందు పక్క సింగులర్ సబ్జెక్ట్ ఉండి వాజ్ వచ్చిందంటే అది పాస్ట్ టెన్స్ యొక్క ఇండికేషను. సో ఆర్ అనేటువంటిది ప్లూరల్ యొక్క ఇండికేషన్, వర్ అనేటువంటిది కూడా ప్లూరల్ యొక్క ఇండికేషనే, కానీ ఆర్ అనేటువంటిది ప్రజెంట్ టెన్స్కి, వర్ అనేటువంటిది పాస్ట్ టెన్స్కి సూచిస్తుంది. సో ఇక్కడ చూడండి ఆర్ అంటే ఏ టెన్స్లో వెళ్తుంది సెంటెన్స్, ప్రజెంట్ టెన్స్లో వెళ్తుంది. మరి ఆర్ వచ్చింది అంటే ఇది దేనికి ఇండికేషన్, సో ప్లూరల్గా సబ్జెక్ట్ ఉంది అనేదానికి ఇండికేషన్. కాబట్టి ఈస్ రాకూడదు, ఆర్ రావాలి. సో ఐ డోంట్ మీన్ దట్ సమ్ పీపుల్ ఆర్ బోర్న్ క్లియర్ హ్యాండెడ్ అండ్ ఆర్ therefore natural writers, whereas others are naturally fuzzy and will never wrote. wrote అనేది రాకూడదు కదా. సో ఇక్కడ ఏముంది, విల్ ఉంది. విల్ అనేటువంటిది ఏంటి, మోడల్ వర్బ్ కదా. మోడల్ వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్ రావాల్సి వస్తే అది తప్పనిసరిగా V1 బేస్ ఫామ్లోనే రావాలి. అంటే ఇక్కడ రోట్ రాకూడదు, ఏం రావాలి, రైట్కి కనీసం ఎస్ కూడా యాడ్ కాకూడదు. ఓకే, దట్స్ వెరీ ఇంపార్టెంట్. మోడల్ వర్బ్స్ ఏమేమి ఉన్నాయి, విల్లు, వుడ్, షల్లు, షుడ్, కెన్ను, కుడ్, మే, మైట్, మస్ట్, యూజ్ టు, ఆట్ టు, నీడ్ టు, డేర్ టు, హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు, ఇవన్నీ కూడా మనకు దేని కిందకి వస్తాయి అంటే మోడల్ వర్బ్స్ అండ్ స్పెషల్ వర్బ్స్ కిందకి వస్తాయి. మోడల్స్ని యూజ్ చేసి మనం అడ్వైజ్ని చెప్పేటువంటి ఒక గ్రామటికల్ కాన్సెప్ట్ ఉంది, అక్కడ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. కెన్ను, కుడ్డు, షల్లు, షుడ్, విల్లు, వుడ్, మే, మైట్, మస్ట్, యూజ్ టు, ఆట్ టు ఏమి వచ్చినా కూడా పక్కన మెయిన్ వర్బ్ తప్పనిసరిగా బేస్ ఫామ్లోనే రావాలి. ఇక్కడ విల్ వచ్చింది, మధ్యలో నెవర్ అనేటువంటి అడ్వర్బ్ వచ్చినప్పటికీ కూడా అయితే ఈ విల్ని వర్బ్ ఈ వర్బ్ ఫాలో కావాలి. కాబట్టి విల్లు తర్వాత అంటే మోడల్ తర్వాత ఎప్పుడు కూడా V1 బేస్ ఫామ్, కనీసం ఎస్ కూడా అంటే రైట్స్ కానీ, రోట్ కానీ, రైటింగ్ కానీ, రిటర్న్ కానీ ఏ వర్బ్ రాకూడదు, కేవలం రైట్ మాత్రమే రావాలి మోడల్ వర్బ్ తర్వాత. సో ఆ రకంగా రోట్ ప్లస్లో ఏమొస్తుంది, రైట్ వస్తుంది అనమాట. సో థింకింగ్ క్లియర్లీ, చూడండి ఇక్కడేమో ప్రజెంట్ టెన్స్లో వెళ్తుంది, ఇక్కడికి వచ్చేసరికి పాస్ట్ టెన్స్ వచ్చింది, అలా రాకూడదు. సో ప్రజెంట్ టెన్స్లోకే పోవాలి. సో ఈజ్ వాజ్ స్థానంలో ఏమొస్తుంది, ఈజ్ వస్తుంది. సో ఐ డోంట్ మీన్ దట్ సమ్ పీపుల్ ఆర్ బోర్న్ క్లియర్ హెడెడ్ and are therefore natural writers, whereas others are naturally fuzzy and will never write so well. So thinking clearly is a conscious act that writers must force on themselves. So ఇది కరెక్ట్ ఎడిషన్ ఆర్ ఎడిటింగ్ ఆఫ్ ఎ ప్యాసేజ్. టెన్స్ను నీట్గా చూసుకోండి. సో మొదటి సెంటెన్స్లో ఏ టెన్స్ అయితే ఫాలో అవుతుందో నెక్స్ట్ సెంటెన్స్ అదే ఉండాలి. ఆ తర్వాత సింగులర్, ప్లూరల్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ని ఒకసారి చూసుకోండి. అండ్ ఒక హెల్పింగ్ వర్బ్ తర్వాత రావాల్సినటువంటి మెయిన్ వర్బ్, ఈ 3 కేటగిరీస్లోనే మనకు మేజర్గా ఇక్కడ ప్రశ్నలు రావడానికి ఛాన్స్ ఉంది. 22nd క్వశ్చన్లో భాగంగా
సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే నెంబర్ 1 సో సబ్జెక్ట్ సో వర్బ్ అగ్రిమెంట్ అని అంటాం. అగ్రిమెంట్ సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, దీన్నే కాంకర్డ్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అని అంటాం. సో ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ వచ్చింది అంటే సో వర్బ్ కూడా సింగులరే రావాలి. సో మనం ఇంత ముందుగా ప్రజెంట్ టెన్స్లో సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు యాము ఈజు రెండింటిలో ఏదైనా ఒక దానిని వర్బ్ను రాయాలి అని చెప్పినాం కదా. యాము కేవలం ఐకే, ఈజ్ అనేటువంటిది సింగులర్ సబ్జెక్ట్ అని చెప్పినాం కదా. మరి ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చింది అంటే ప్రజెంట్ టెన్స్లో భాగంగా ఆర్ రాయాలని చెప్పినాం కదా. అంటే సబ్జెక్ట్ ఎలా ఉంటుందో, సబ్జెక్టు ఏ నెంబర్లో ఉంటుందో వర్బ్ కూడా అదే నెంబర్లో ఉండాలి అని చెప్పేటువంటి దాన్ని సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని అంటాం. ఇక రెండవది దేని మీద రావడానికి అవకాశం ఉంది అంటే టెన్స్ మీద రావడానికి అవకాశం ఉంది. ఓకేనా. సో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, టెన్సెస్ ఉన్నాయి కదా, అందులో ప్రజెంట్ పాస్ట్ మీద గట్టిగా మీరు ప్రయత్నం చేయండి. సో ఏదైనా ఒక సెంటెన్స్ బిగినింగ్ నుంచి మెయిన్ వర్బ్స్ బేస్ ఫామ్లో కానీ ఎస్ను కానీ కలిగి ఉండడం, లేదా హెల్పింగ్ వర్బ్స్ యాము, ఈజు, ఆర్లు లాంటివి ఉన్నాయి అంటే ఆ ప్యాసేజ్ మొత్తం ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్లు. అలా కాకుండా మెయిన్ వర్బ్ V2 ఫామ్లో, అంటే ఇప్పుడు కాల్ అని ఉందనుకో, సో దానికి V2 ఫామ్ కాల్డ్ కదా. సో కాల్డ్, రోట్, వాచ్డ్, పెయింటెడ్ లాంటి పదాలు వస్తున్నాయంటే సెంటెన్స్ మొత్తం పాస్ట్ టెన్స్లో ఉన్నట్టు. లేదా హెల్పింగ్ వర్బ్స్ సహాయంతో కనుక్కోవాలి అంటే మనకి వాజ్ కానీ, వర్ కానీ, హ్యాడ్ కానీ, డిడ్ కానీ ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, అది కూడా ఒకసారి గుర్తుపట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఇక సో నౌన్ నంబర్ని కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. నౌను నంబర్ లేదా ప్రొనౌను నంబర్. సో నంబర్ని కూడా సో సింగులరా ప్లూరలా అనే దాని మీద కూడా తప్పులు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి నౌను లేదా ప్రొనౌన్కు సంబంధించినటువంటి నంబర్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకున్నట్టయితే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, టెన్స్, నౌను, నంబర్. సో ఈ 3 టిప్స్ని ఈ పారాగ్రాఫ్కు సంబంధించి మీరు ఫాలో కండి. ఇక రాబోయేటువంటి పారాగ్రాఫ్లో అడిగేటువంటి విధానాన్ని బట్టి ఈ టిప్స్ని మరింత యాడ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. సో 23rd ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్. దేనికి సంబంధించింది ఇది అంటే ఆర్టికల్స్కి సంబంధించింది అనమాట. ఆర్టికల్స్ ఏ, యాన్ మరియు ద లేదా ది అనేటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి కదమ్మా. సో ఏ, యాన్ అనేటి ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని, ద లేదా ది అనేటువంటిది డెఫినెట్ ఆర్టికల్ కిందికి వస్తుంది అనేటువంటి విషయాన్ని మనకు ఆల్రెడీ మీ ఇంగ్లీష్ మాస్టర్లు బ్రహ్మాండంగా మీకు టీచ్ చేసి ఉంటారు. అయితే ఇక్కడ 23rd ఉంది కదా, 23 ఉంది, 23లో 1 ఉంది, 23లోనే 2 ఉంది. సో వీటికి మీరు మెయిన్ బుక్లెట్లో ఆన్సర్స్ని రాసేటప్పుడు జాగ్రత్తగా ఈ సీరియల్ నెంబర్ని వేసేటువంటి ప్రయత్నం చేయండి. మై సిస్టర్ వర్క్స్ ఇన్ డాష్ బ్యాంక్. సో ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తున్నారు అంటే అది స్కూల్ కానీ, బ్యాంక్ కానీ, కాలేజ్ కానీ, ఆఫీస్ కానీ ఏదైనా ఉంటే అప్పుడు మనం ఇండెఫినెట్ ఆర్టికల్ని ముందు వైపున పెట్టాలి. అంటే ఏ కానీ, యాన్ కానీ పెట్టాలి. బ్యాంక్ అనేటువంటిది ఒక కాన్సనెంట్ సౌండ్ని తీసుకొని వస్తుంది కదా, బా. ఆ నుంచి ఆహా వరకు మాత్రమే అచ్చులు కదా. కా నుంచి బండిరా వరకు ఉండే వాటిని హల్లులు అంటాం కదా. ఇక్కడ బా అనేది కా నుంచి బండిరా మధ్యలో వస్తుంది కదా. అందుకని ఇది ఒక హల్లు శబ్దాన్ని ఇస్తున్నటువంటి పదంగా మనం భావించి, ఇది ఏకవచనంలో ఉంది కదా, సింగులర్లో ఉంది కదా. సో కాబట్టి ముందు వైపున ఏమొస్తుంది అంటే ఏ వస్తుంది. సో మై సిస్టర్ వర్క్స్ ఇన్ ఏ బ్యాంక్. So that is the correct answer. Have you ever visited dash USA? United States of America. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెనీ స్టేట్స్. చాలా స్టేట్స్ కలవడం వల్ల ఏర్పడినటువంటి ఒక ఫెడరేషన్ కంట్రీ అది USA అనేటువంటిది. సో ఈ విధంగా చాలా కంట్రీస్ లేదా చాలా స్టేట్స్ ఒక గ్రూప్గా ఏర్పడినటువంటి ఏ సంస్థకు ముందు వైపునైనా మీరు THE పెట్టాలి. USAకి ముందు వైపున THE పెట్టాలి. 200 దేశాలు మెంబర్ కంట్రీస్గా ఉన్నటువంటి UNOకి ముందు వైపునైనా THE పెట్టాలి. సో నాటోకి ముందు వైపున THE పెట్టాలి. ఫిలిప్పైన్స్ కొన్ని ఐలాండ్స్ యొక్క కాంబినేషన్ THE పెట్టాలి. మారిషస్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అన్నింటికి ముందు వైపున THE పెట్టాలి. సో అది కొన్ని దేశాల యొక్క లేదా కొన్ని రాష్ట్రాల యొక్క లేదా కొన్ని ఐలాండ్స్ యొక్క కలెక్షన్ అయితే దానికి ముందు వైపున THE అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని మీరు యూజ్ చేయాలి. సో 23rd ఫస్ట్కి ఏ, సో సెకండ్కి THE అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకుంటే సరిపోతుంది. 24th క్వశ్చన్, చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపీటెడ్ యాక్షన్. సో పదే పదే జరుగుతున్నటువంటి యాక్షన్గా మనం రిపీటెడ్ యాక్షన్ అని అంటాం. సో అయితే రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్, గతంలో మనం చేస్తూ ఉన్నటువంటి ఏవైనా పనులను తెలియచేయడానికి మనం వుడ్ కానీ యూజ్ టు కానీ యూజ్ చేస్తాం. యూజ్ టు అనేటువంటిది ఇప్పుడు ఇంతకుముందుగానే చెప్పినాం, దీనిని ఒక మోడల్ వర్బ్ అని అంటాం.
ఏమంటాం మోడల్ వర్బ్. సో దీని పక్కన అంటే యూజ్డ్ టు పక్కన ఎప్పుడు కూడా V1 బేస్ ఫామే రావాలి. ఈ విషయాన్ని సో మీరు గమనించండి. రెండవది ఏంటి అంటే యూజ్డ్ టు అనేటువంటిది ఒక డిస్కంటిన్యూడ్ హ్యాబిట్ని తెలియచేస్తుంది. గతంలో మనకుండి వదిలేసినటువంటి ఏదైనా ఒక అలవాటు యొక్క ప్రస్తావన తీసుకొస్తుంది. సో తప్పనిసరిగా సో యూజ్డ్ టు పక్కన మెయిన్ వర్బ్ రావాల్సి వస్తే అది V1 బేస్ ఫామ్లోనే ఉండాలి. ఇక రెండవది వుడ్ అన్నాడు కదా, ఈ వుడ్ అనేటువంటిది కూడా మోడల్ వర్బే కదా. సో విల్లు, వుడ్డు, షల్లు, షుడ్డు, కెన్ను, కుడ్డు, మే, మైట్ అని చెప్పినాం కదా. వుడ్డు తర్వాత కూడా మెయిన్ వర్బ్ రావాల్సి వస్తే అది V1 బేస్ ఫామ్. ఈ చిన్న సిమిలారిటీని బేస్ చేసుకుని మరియు యూసేజ్లో భాగంగా వాటిని రకరకాల సందర్భాల్లో ఉపయోగిస్తాం. వుడ్, యూజ్డ్ టు అనేటువంటివి. సో రెండు కూడా పాస్ట్ రెఫరెన్సెసే. వుడ్ అనేది పాస్ట్ రెఫరెన్సే. దెన్ యూజ్డ్ టు అనేటువంటిది గతంలో ఉండిపోయినటువంటి ఒక అలవాటు, అంటే పాస్ట్ రెఫరెన్సే. సో రెండు పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. రెండింటి పక్కన మెయిన్ వర్బ్ బేస్ ఫామ్లోనే యూజ్ చేస్తాం. కాబట్టి సో ఈ రెండు సిమిలారిటీస్ని బేస్ చేసుకొని ఆ రెండింటిలో ఏదైనా ఒకదాన్ని యూజ్ చేసి ఈ సెంటెన్స్ని చెప్పండి అని అంటున్నాడు అనమాట. సో 24th అనేటువంటిది వుడ్ మరియు యూజ్డ్ టుకు సంబంధించినటువంటిది. ఇక్కడ చూడండి, ఒకటోది చెప్తున్నా నేను. 24th 1 చెప్తున్నా. డ్యూరింగ్ హాలిడేస్ ఐ ఆల్వేస్ వెంట్ టు ద సీ సైడ్. సో చూడండి, ఎక్కడైతే వర్బ్ ఉంటుందో ఆ వర్బ్ దగ్గరనే మీరు మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. సరే, ఒక్కసారి డ్యూరింగ్ హాలిడేస్. సో ఇందులో ఎటువంటి తేడా ఉండదు. డ్యూరింగ్ హాలిడేస్ ఇందులో ఎటువంటి తేడా ఉండదు. ఈవెన్ పంక్చువేషన్ మార్క్తో సహా అలాగే రాయాలి. సో ఐ ఆల్వేస్ వెంట్ టు ద సీ సైడ్. సో ఈ ఆల్వేస్ వెంట్ సో టు సో దీన్ని మొత్తం తీసేయాలి మనం. సో వెంటనే ఎందుకు తీసేయాలో నేను చెబుతా. అయితే మొత్తం తీసేసి గతంలో నాకు ఉండేటువంటి ఒక అలవాటు, ఐ ఆల్వేస్ వెంట్ టు ద సీ సైడ్ డ్యూరింగ్ హాలిడేస్. సో హాలిడేస్ వచ్చిన ప్రతిసారి నేను ఆ సముద్ర బీచ్లకి అంటే సీ సైడ్కి నేను వెళ్ళేటువంటి అలవాటు ఉంది అనేది చెప్తున్నాను కదా. అయితే ఇప్పుడు లేదు అనేటువంటి అర్థం ఇస్తుంది అది. సో గతంలో ఉండి ఇప్పుడు నేను వెళ్ళట్లే, పెద్దోడిని అయిపోయినా కదా నేను. సో హాలిడేస్ ఇచ్చినప్పుడు నేను అట్లా వెళ్ళేటువంటి తీరిక ఓపిక లేవు నాకు అనేటువంటి అర్థాన్ని ఇస్తున్నాయి. కాబట్టి డ్యూరింగ్ హాలిడేస్ ఐ యూజ్డ్ టు అనేటువంటి ఒక మోడల్ వర్బ్ని ఇక్కడ యూజ్ చేస్తాం. అయితే తప్పనిసరిగా పక్కన వర్బ్ రాయాలి మనం. ఆ వర్బ్ కూడా ఏముండాలి? V1 బేస్ ఉండాలి. అయితే ఇక్కడ వెంట్ ఉంది కదా, వెంటను తీసేయమంటున్నాం. ఎందుకు తీసేయమంటున్నామంటే యూజ్డ్ టు అనేటువంటిది పాస్ట్ డిస్కంటిన్యూడ్ హ్యాబిట్ని తెలియజేస్తుంది. మళ్ళీ వెంటు పెడితే అది కూడా పాస్ట్ వర్బే అవుతుంది. కాబట్టి రెండు పాస్ట్ వర్బ్స్ వచ్చినాయి అంటే సెన్స్ గ్రామటికల్ సెన్స్ మిస్ అవుతుంది కదా. అందుకని వెంట్ యొక్క V1 ఏమవుతుంది? గో, వెంట్, గాన్ కదా. సో V1 బేస్ ఫామే రాయాలి, కనీసం గోస్ కూడా రాయకూడదు. ఎస్. సో డ్యూరింగ్ హాలిడేస్ ఐ యూజ్ టు గో. ఎస్. సో టు ద సీ సైడ్. సో దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఒక ప్రదేశానికి వెళ్తున్నాం కాబట్టి టు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, డ్యూరింగ్ హాలిడేస్ ఐ యూజ్ టు గో టు ద సీ సైడ్. నెక్స్ట్ రెండవది చూడండి. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్, నేను చైల్డ్గా ఉన్నప్పుడు ఐ లైక్డ్ పీనట్స్, నేను అప్పుడు పీనట్స్ని లైక్ చేసేవాడిని. సో ఎక్కడ వర్బ్ దగ్గరనే. సో వెన్ ఐ వాస్ ఏ చైల్డ్ ఐ లైక్డ్ అని ఉంది కదా. సో ఈ వర్బ్ని తీసేయాలి. సో ఇక్కడ మోడల్ని పెట్టాలి. ఇక్కడ కూడా నేను చిన్నప్పుడుగా ఉండేటప్పుడు నాకు పీనట్స్ ఇష్టం అని చెప్తున్నాం కదా. ఐ యూజ్ టు లైక్డ్కి V1 బేస్ ఫామ్ ఏమవుతుంది? లైక్ కదా. సో ఆ తర్వాత మిగిలినటువంటి పదాన్ని రాస్తే సరిపోతుంది. సో వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ యూజ్ టు లైక్ పీనట్స్. సో ఏమి వుడ్ యూజ్ టుని మనం యూజ్ చేసేటప్పుడు ఏ రకమైనటువంటి గైడ్లైన్స్ని మనం పాటించాలి? నెంబర్ 1, కేవలం మెయిన్ వర్బ్ ఒకటి ఉంటుంది, ఆ వర్బ్ను ఐడెంటిఫై చేయండి. సో ఆ వర్బ్ గతంలో ఉండి ఇప్పుడు లేనటువంటి ఒక అలవాటుని తెలియజేస్తుందంటే యూజ్డ్ టుకి వెళ్ళండి. సో వుడ్ను ఎలా యూజ్ చేయాలో నేను నెక్స్ట్ వచ్చినప్పుడు చెప్తా. అయితే గతంలో ఉండి ఇప్పుడు లేనటువంటి పాస్ట్ డిస్కంటిన్యూడ్ హ్యాబిట్ని చెప్పడానికి యూజ్డ్ టుని యూజ్ చేస్తాం. గొప్ప విషయము, గమనించాల్సిన విషయం ఏంటంటే యూజ్డ్ టు పక్కన తప్పనిసరిగా మెయిన్ వర్బ్ ఉండాలి, అది కూడా బేస్ ఫామ్లోనే ఉండాలి. సో వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ యూజ్డ్ టు లైక్ పీనట్స్. సో ఇది మీరు 24th క్వశ్చన్ని రాసేటువంటి ఒక సందర్భం. సో 25th క్వశ్చన్ చూడండి. ఇక్కడ నౌన్ మాడిఫైస్ అంటే నౌన్ యొక్క అర్థాన్ని పెంచేవి. నౌన్ యొక్క అర్థాన్ని పెంచేటివి సో ఇంగ్లీష్లో ఏమున్నాయి అంటే అడ్జెక్టివ్స్ ఉన్నాయి.
సో ఇక్కడ అడ్జెక్టివ్స్ని యూజ్ చేసేటువంటి ఒక చిన్న యాక్టివిటీని మీకు ఇచ్చాడు. అడ్జెక్టివ్స్ సాధారణంగా 2 ప్లేసెస్లో వస్తాయి. పొజిషన్ ఆఫ్ అడ్జెక్టివ్ని ఒకసారి మనం డిస్కస్ చేసినట్లయితే ఒక సెంటెన్స్లో అడ్జెక్టివ్ అనేది నౌన్కి ముందు వైపునన్నా వస్తుంది, లేకపోతే లింకింగ్ వర్బ్ తర్వాతనన్నా వస్తుంది. సో అది ఇంకొంచెం డెప్త్ అయ్యేటువంటి గ్రామటికల్ కాన్సెప్ట్. దాన్ని అలాగే ఉంచి నౌన్కి ముందు వైపున వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు ఇప్పుడు తెలుసుకుంటే సరిపోతుంది. రైట్, చూడండి. సో మొదటిది 25th ఫస్ట్ వన్ చెప్తున్నా. ఐ రిసీవ్డ్ ఏ బర్త్డే గిఫ్ట్ ఫ్రమ్ మై అంకుల్. ఇది ఒక సెంటెన్స్. ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్. ఇట్ వాజ్ అంటే అది చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జైటింగ్గా ఉంది. ఏంటది? బర్త్డే గిఫ్ట్. ఓకేనా? సో ఐ రిసీవ్డ్ ఏ బర్త్డే గిఫ్ట్ ఫ్రమ్ మై అంకుల్. సో ఇక్కడ దేనినైతే ఇది రెఫర్ చేస్తుందో ఇట్ అనేటువంటిది, సో దానిని మీరు ఐడెంటిఫై చేయాలి మొదటి సెంటెన్స్లో. అక్కడ హీ ఉంటే ఇక్కడ ఒక మనిషి ఉంటాడు, షీ ఉంటే ఒక మనిషి ఉంటుంది, ఫెమినైన్ జెండర్. అండ్ దెన్ ఇట్ ఉంది అంటే ఏదైనా ఒక వస్తువు ఉంటుందంటే, సో ఆ ఇట్ ఏ వస్తువును రిప్రజెంట్ చేస్తుందో ఒకసారి చూడండి. ఆ వస్తువు ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్. సో దీనిని మనం నౌన్ అని అంటాం. ఈ నౌన్ యొక్క అర్థాన్ని పెంచడానికి ఆ పదాలు ఉపయోగపడుతున్నాయి. సో ఐ రిసీవ్డ్ ఏ బర్త్డే గిఫ్ట్. నేను ఒక బర్త్డే గిఫ్ట్ని తీసుకున్నా. ఎవరి దగ్గర నుంచి తీసుకున్నా అనేది అప్రస్తుతం. అయితే ఆ బర్త్డే గిఫ్ట్, ఇట్ అంటే బర్త్డే గిఫ్టే, అది ఇంట్రెస్టింగ్ మరియు ఎగ్జైటింగ్గా ఉంది కదా. అంటే ఒక నౌన్ని అర్థాన్ని పెంచేటువంటి పదాలు అవి 2 కదా. నౌన్ అర్థాన్ని పెంచేటువంటి ఆ పదాలు రెండింటినీ మనం అడ్జెక్టివ్స్ అని అంటాం. అడ్జెక్టివ్స్ ఎప్పుడు నౌన్కి ముందు వైపునే వస్తాయి. ఇది ఫినిష్. సో కాబట్టి ఒక్కసారి చూడండి. ఐ రిసీవ్డ్, దీన్ని మార్చొద్దండి, ఇవి ఎలాగున్నాయి అలాగనే. సో ఏ బర్త్డే గిఫ్ట్ గురించే కదా 2 పదాలు చెప్పేది. ఐ రిసీవ్డ్ so an interesting and exciting. సో ఈ 2 లక్షణాలు దేనికి సంబంధించి? సో ఎగ్జైటింగ్ బర్త్డే గిఫ్ట్. ఎవరి నుంచి అనేది ఇక మిగిలింది రాయండి. ఫ్రమ్ మై అంకుల్. ఫినిష్, అయిపోయింది. మీరు చేయవలసింది 2 సెంటెన్స్లు ఇచ్చింటాడు. మొదటి సెంటెన్స్లో నౌన్ని మీరు గుర్తించండి. ఆ నౌన్ యొక్క అర్థాన్ని పెంచడానికే ఆ పక్కన 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలు కానీ ఒక పదం కానీ అక్కడ ఉంటుంది. సో నౌన్ యొక్క అర్థాన్ని పెంచుతుంది కాబట్టి నౌన్కి ముందు వైపున రాయండి. అంటే అవి అడ్జెక్టివ్స్ అనమాట. సో నౌన్కి ముందు వైపున రాయండి. సో నౌన్కి ముందు వైపున రాస్తే అప్పుడు అది నౌన్ మాడిఫైర్గా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి. హీ హ్యాస్ బాట్ ఏ ఫ్లాట్ రీసెంట్లీ. సో ఇది సబ్జెక్టు, ఇది వర్బు, ఇది ఒక ఆబ్జెక్ట్. సో ఏంటి అనేది ఎప్పుడు కొన్నాడు అనేది పక్కన పెట్టేస్తాం. సో ఆ కొన్నటువంటి ఫ్లాట్, సో ఇది మాత్రమే నౌన్ ఇక్కడ కదా, ఫ్లాట్ కదా నౌను. సో ఎప్పుడైనా ఒక వర్డ్ ప్లూరల్ ఫామ్ని కలిగి ఉంది అంటే అది నౌన్ కావడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది. సరే, ఆ ఫ్లాట్ గురించి ఇట్ అన్నాడు అంటే సో ఫ్లాట్ గురించే చెబుతున్నాడు అనమాట. ఇట్ ఈస్ స్పేసియస్ అండ్ కంఫర్టబుల్. సో ఇది అడ్జెక్టివే, ఇది అడ్జెక్టివే. నౌన్కి ముందు వైపున పెట్టి రాసేయడమేగా. సో ఇక్కడ ఆల్రెడీ ఫ్లాట్ గురించే చెబుతున్నాడు కాబట్టి ఈ ఇట్టును తీసేయడమే. సో హీ హ్యాస్ బాట్ ఏ spacious and comfortable so flat recently. సో ఇది కరెక్ట్గా రాసేటువంటి విధానం. నౌన్ని కనిపెట్టండి. నౌన్కి ముందు వైపున ఆ అడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాయండి. అప్పుడు అవి నౌన్ మాడిఫైస్ అవుతాయి. ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ మొదటి దానిలో ఏ బర్త్డే గిఫ్ట్ అన్నాడు, ఆర్టికల్ని యూజ్ చేసినాడు. అయితే మనం ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ అనేటువంటిది ఈ నౌన్కి ముందు వైపున యూజ్ చేస్తున్నాం కదా, అవి ఓవెల్ సౌండెడ్ కదా, అందుకని ఏ కాస్త ఏమైపోయింది, హ్యాన్ అయిపోయింది. ఇక్కడ ఫ్లాట్కి ముందు వైపున ఏ ఉంది. సో దీనిని అర్థాన్ని మాడిఫై చేసే స్పేసియస్, కంఫర్టబుల్ ఉన్నాయి కదా. సో ఎప్పుడు కూడా ఏ బాయ్. సో ఒకవేళ అబ్బాయి గురించి నేను ఏదైనా చెబుతున్నాను అనుకో, బ్యూటిఫుల్ బాయ్. అయితే ఈ ఏ అనేది బాయ్కి ముందు వైపున కాకుండా దీని యొక్క అర్థాన్ని పెంచేటువంటి ఈ పదానికి ముందు వైపున ఏ రావాలి. ఏ బ్యూటిఫుల్ బాయ్. సో దీనిని ఏమంటామంటే మనం నౌన్ మాడిఫైర్ అని అంటాం. ఆర్టికల్ని రాసేటప్పుడు నౌన్కి ముందు వైపున ఉన్నప్పటికీ కూడా నౌన్ని ఐడెంటిఫై చేయండి. నౌన్కి ముందు వైపున ఆర్టికల్ ఉన్నప్పటికీ కూడా ఆ నౌన్ని మాడిఫై చేసేటువంటి అడ్జెక్టివ్ దాని ముందు వచ్చినప్పుడు సో ఆర్టికల్ ఆ నౌన్ మాడిఫైర్కి ముందు వైపున వస్తుంది. సో అంతే. 26th క్వశ్చన్. గివ్ ఏ సూటబుల్ అడ్వైస్ని ఇవ్వాలి అంట. సో
కింద ఒక సిచ్యుయేషన్ కాంటెక్స్ట్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసినారు. సో దానికి ఒక సలహా ఇవ్వాలి అట, అడ్వైస్ ఇవ్వాలి. సో యువర్ సిస్టర్ డస్ నాట్ టర్న్ ఆఫ్ ద లైట్స్. మీ సిస్టర్ సో లైట్ని ఆఫ్ చేయకుండానే రూమ్లోంచి బయటకు వస్తుంది. అడ్వైజ్ హర్ టు టర్న్ ఆఫ్ ద లైట్స్ బిఫోర్ లీవింగ్ ద రూమ్. చూడండి మీరు ఇక్కడ ADVICE అడ్వైస్ అని ఇక్కడ ఉంది, ADVISE అడ్వైస్ అని ఇక్కడ ఉంది. సో పైన ఉండేదేమో నౌన్, సో కింద ఉండేదేమో వర్బ్. ఓకే, రేపు అడ్వైజ్కి అడ్వైజింగ్ అని వచ్చినా కూడా ఎస్ఏ ఉంటుంది, అడ్వైజ్డ్ అని వచ్చినా కూడా ఎస్ఏ ఉంటుంది. స్పెల్లింగ్లో భాగంగా జాగ్రత్త, స్పెల్లింగ్. అడ్వైజ్ సి అనేటువంటిది నౌన్లో భాగంగా ఉంటుంది, ఎస్ అనేటువంటిది వర్బ్లో భాగంగా ఉంటుంది. రెండు, ఇది సలహా ఇవ్వడం. ఓకే, నో ప్రాబ్లం. సో యువర్ సిస్టర్ డస్ నాట్ టర్న్ ఆఫ్ ద లైట్స్, సో అడ్వైజ్ హర్ టు టర్న్ ఆఫ్ ద లైట్స్ బిఫోర్ లీవింగ్ ద రూమ్. సో యూ షుడ్, ఒక మోడల్ని పెట్టండి, సజెషన్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. షుడ్ అనేటువంటి మోడల్ ఒక సజెషన్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. యూ షుడ్ టర్న్ ఆఫ్. సో టర్న్ అనేటువంటిది వర్బ్. ఇక్కడ ఎప్పుడు కూడా మోడల్ వర్బ్ తర్వాత V1 బేస్ ఫామ్ ఏ రావాలి. టర్నింగ్, టర్న్డ్, టర్న్స్ ఇవేవి రావు. సో యూ షుడ్ టర్న్ ఆఫ్ ద లైట్స్ బిఫోర్ లీవింగ్ ద రూమ్. సో ఇంతే, ఇదే సలహా అన్నమాట. సో యూ షుడ్ టర్న్ ఆఫ్ ద లైట్స్ బిఫోర్ లీవింగ్ ద రూమ్. సో దిస్ ఈస్ ద ఫైన్ ఆన్సర్, ఫైన్ అడ్వైస్ ఫర్ యువర్ సిస్టర్ హూ ఈజ్ నాట్ అట్ ఆల్ టర్నింగ్ ఆఫ్ ద లైట్స్ వెన్ షీ కమ్ అవుట్ ఫ్రమ్ ద రూమ్. సో ఇది సరైనటువంటి సలహా. సో రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ ద సినానిమ్స్ ఆఫ్ ది అండర్లైన్డ్ వర్డ్స్. సో ఎక్కడ అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ని సినానిమ్స్ కనుక్కోవాలి. అయితే చూడండి, ఇవి ఓవరాల్గా ఇచ్చినటువంటి వర్డ్స్. అయితే ఇక్కడ నేను అండర్లైన్ చేస్తున్నా. సో అండర్లైన్ చేస్తున్నా. సో డ్రాప్డ్ అండ్ దెన్ సో వెరీ లార్జ్ అండ్ దెన్ రిజంబుల్. ఇవి అండర్లైన్డ్ వర్డ్స్. సో వీటికి ఏం రాయాలి? సినానిమ్స్ రాయాలి. చూడండి, రిగార్డెడ్, ఆ సినానిమ్స్ కూడా ఇక్కడ 4 ఇచ్చేసినాడు. సో రిగార్డెడ్, సో ల్యాంకో రిగార్డెడ్, సో రిగార్డెడ్. సో దీనికి సరైనటువంటి సినానిమ్ ఏమవుతుంది అర్థం పరంగా అంటే వ్యూడ్, అంటే ఏదైనా ఒక దానిని ఆ దృష్టితో చూసాను అని చెప్పడానికి రిగార్డెడ్కి ఏమవుతుంది, వ్యూడ్ అవుతుంది. అండ్ దెన్ సో ఇది ఏకి సంబంధించింది. అండ్ దెన్ ద ఫీల్డ్ ఆఫ్ రైప్ కార్న్ విత్ ఇట్స్ ఫ్లవర్స్ డ్రాప్డ్ అంటే డెకరేటెడ్ అని యాక్చువల్గా మీనింగ్. సో డెకరేటెడ్ అనేటువంటి సెన్స్ను ఇక్కడ అడోర్న్డ్ అనేటువంటిది ఇస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ డ్రాప్డ్ స్థానంలో అడోర్న్డ్ సో అనేటువంటిది మనం రాయవచ్చు. సో విత్ ఏ సాటిస్ఫైడ్ ఎక్స్ప్రెషన్ ల్యాంకో వ్యూడ్ ద ఫీల్డ్ ఆఫ్ రైప్ కార్న్ విత్ ఇట్స్ ఫ్లవర్స్ అడోర్న్డ్ ఇన్ ఏ కర్టన్ ఆఫ్ రైన్. సో కర్టన్ ఆఫ్ రెయిన్తో దాన్ని డెకరేట్ చేసినాడు ఆ ఫ్లవర్స్ని అనేటువంటిది ఒక చిన్న అర్థం వస్తుంది. బట్ సడన్లీ ఏ స్ట్రాంగ్ విండ్ బిగాన్ టు బ్లో అండ్ అలాంగ్ విత్ ద రైన్ వెరీ లార్జ్ హెయిల్ స్టోన్స్ బిగాన్ టు ఫాల్. సో వెరీ లార్జ్, సో ఇది అయిపోయింది కదా. సో ఇది అయిపోయింది. సో ఇంకేమున్నాయి, అపియర్ లైక్, హ్యూజ్, డిఫర్, ఈ 3 ఉన్నాయన్నమాట. వెరీ లార్జ్ అంటే చాలా పెద్దది అని. సో చాలా పెద్దది అనే దానికి మనకు అర్థం ఏమి వస్తుంది అంటే హ్యూజ్ అన్న చాలా పెద్దదే. సో కాబట్టి ఇక్కడ సి వచ్చేస్తుంది. అండ్ హెయిల్ స్టోన్స్ పెద్ద మంచు గడ్డలు వడగండ్లు పడుతున్నాయి అనేటువంటి అర్థాన్ని మనం తీసుకుంటాం అక్కడ. సో దీస్ ట్రూలీ డిడ్ రిజంబుల్ అంటే సో ఒకేలాగా కనపడడం. సో అపియర్ లైక్, సో ఒకేలాగా, సీమ్ టు బి సేమ్, ఒకేలాగా కనపడుతుంది. దాన్ని ఏమంటామంటే రిజంబుల్ అని అంటాం. ఇప్పుడు నేను టోటల్గా సినానిమ్స్ని మార్చేసి రాసేస్తున్నా చూడండి. విత్ ఏ సాటిస్ఫైడ్ ఎక్స్ప్రెషన్ ల్యాంకో వ్యూడ్ ద ఫీల్డ్ ఆఫ్ రైప్ కార్న్ విత్ ఇట్స్ ఫ్లవర్స్ సో adorned in a curtain of rain. But suddenly a strong wind began to blow and along with the rain huge hailstones began to fall. These truly did appear like new silver coins లాగా పడుతున్నాయంట ఆ టోటల్గా ఉండేటువంటి ఆ యొక్క వడగండ్లు. సో ఓవరాల్గా ల్యాంకో అంటే మనకు టెక్స్చువల్ ప్యాసేజే కాబట్టి సో ఇక్కడ మీరు సినానిమ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. అయితే గమనించండి, ఇక్కడ 5 పదాలు ఇచ్చి ఉంటాడు. 5 words విల్ బి గివన్.
అమాంగ్ దోస్ 5 words you have to choose only 4. Those should be appropriately set for the given blank or given for the underlined word. So దానికి సెట్ కావాలి, జాగ్రత్త. యా, సో రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ ది యాంటోనిమ్స్. రైట్, సో ఆపోజిట్ మీనింగ్స్ ఉన్నటువంటి వర్డ్స్ని అండర్లైన్ చేసినటువంటి వాటికి రాయాలి. సో ఇక్కడ చూడండి, సో అండర్లైన్ నేనే చేస్తున్నా. క్లియర్లీ, బిలీవ్, అండ్ దెన్ కంప్లీట్లీ అండ్ దెన్ సో లవింగ్, యా, ఎస్. సో ఇక్కడ ఓవరాల్గా 4 వర్డ్స్ ఇచ్చారు, వీటికి యాంటోనిమ్స్ రాయాలి. క్లియర్లీ అని ఉందనుకోండి, సో దీనికి కన్ఫ్యూజింగ్లీ అనేటువంటి దానిని మనం రాయవచ్చు. అండ్ దెన్ బిలీవ్ అని ఉందనుకోండి, సో బిలీవ్, సో అన్బిలీవ్ అనేటువంటి వర్డ్తో మనం వెళ్ళవచ్చు. సో కంప్లీట్లీ, సో దీనికి పార్షియల్లీ అనేటువంటి వర్డ్తో మనం ఆపోజిట్ సెన్స్ని సప్లై చేయవచ్చు. సో లవింగ్, సో దీనికి హేటింగ్ అనేటువంటి ఒక వర్డ్తో మనం ఇవ్వవచ్చు. ఓవరాల్గా చూడండి, మీరు ఇక్కడ పదాలు చూసినట్లయితే బిలీవ్కి అన్బిలీవ్, యా, క్లియర్లీ, కన్ఫ్యూజింగ్లీ, బిలీవ్కి అన్బిలీవ్, సో లవింగ్, హేటింగ్, అండ్ దెన్ కంప్లీట్లీ, పార్షియల్లీ. చూడండి, ఇక్కడ అన్బిలీవ్కి ఒకవేళ మనం ఇంకొక పదాన్ని ఏదైనా పెట్టినా కూడా సో అదేమవుతుంది, డౌట్ అవుతుంది. సో ఇలా కూడా పెట్టవచ్చు. అంటే ఇక్కడ ఈ 2 సినానిమ్స్ అవుతాయి. అంటే దానికి ఆపోజిట్ కూడా ఎగ్జాక్ట్గా ఒకటే నేర్చుకోవాలని ఏం లేదు కదా. సో ఇక్కడ హేటింగ్ అని ఉంది. సో వాస్తవంగా దీనిని మనం ఒక అడ్జెక్టివ్ ఫామ్లో రాయాలి అంటే హేట్ఫుల్ అని కూడా రాయవచ్చు. ఓకే, రైట్. చూడండి, క్లియర్లీకి కన్ఫ్యూజింగ్లీ, బిలీవ్కి అన్బిలీవ్ ఆర్ డౌట్, అండ్ దెన్ కంప్లీట్లీకి పార్షియల్లీ, అండ్ దెన్ లవింగ్కి హేటింగ్ ఆర్ హేట్ఫుల్. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్లీ అనేటువంటిది ఒక అడ్వర్బ్. ఓకే, సో బిలీవ్ అనేటువంటిది ఒక నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. అండ్ దెన్ కంప్లీట్లీ అనేటువంటిది ఇది కూడా ఒక అడ్వర్బే అవుతుంది, అడ్వర్బ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా. అండ్ దెన్ సో లవింగ్ అనేటువంటిది ఇది ఒక అడ్జెక్టివ్ అవుతుంది. సో ఓవరాల్గా మీరు యాంటోనిమ్స్ రాసేటప్పుడు ఏదైనా ఒక అండర్లైన్డ్ వర్డ్కి యాంటోనిమ్ రాయాలి అంటే ఏ వర్డ్ని అండర్లైన్ చేసినామో ఆ వర్డ్ ఏ గ్రామటికల్ కేటగిరీనో, అంటే అది నౌనా, మెయిన్ వర్బా, అడ్జెక్టివా, అడ్వర్బా, ఎగ్జాక్ట్గా సో వాటికి అదే గ్రామటికల్ కేటగిరీ ఉన్న దాంతోనే మ్యాచ్ చేయాలి. సాధారణంగా యాంటోనిమ్స్ వేటికి ఉంటాయి అంటే మెయిన్ వర్బ్స్కి, అడ్జెక్టివ్స్కి, అడ్వర్బ్స్కి ఉంటాయి. మెయిన్ వర్బ్స్కి, అడ్జెక్టివ్స్కి, అడ్వర్బ్స్కు మనకు యాంటోనిమ్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇది అడ్వర్బ్, సో ఇది ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్ ఇది. ఓకే, ఎస్. అక్కడ అడ్వర్బ్, సో ఇది ఒక అడ్జెక్టివ్. ఎస్, నౌన్స్, మెయిన్ వర్బ్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, వీటికి మనం యాంటోనిమ్స్ చెప్పగలుగుతాం. ఓకే, నో ప్రాబ్లం. క్లియర్లీ అడ్వర్బ్ కదా, మనం రాసేటువంటి పదం కూడా తప్పనిసరిగా అడ్వర్బే ఉండాలి. కన్ఫ్యూజింగ్లీ, బిలీవ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ కదా, మనం రాసేటువంటిది కూడా నౌనే అయి ఉండాలి. సో పొరపాటున కూడా డౌట్ఫుల్ కానీ లేకపోతే డౌటింగ్ అని కానీ సో డౌటెడ్ అని కానీ ఈ విధంగా మనం రాయకూడదు. అంటే ఇది నౌన్ అయితే ఇది నౌనే ఉండాలి, అప్పుడు మాత్రమే యాంటోనిమ్ కరెక్ట్ అయినట్లు అవుతుంది. సో అది కంప్లీట్లీ అనేది అడ్వర్బ్ కదా, మనం రాసేటువంటిది కూడా అంటే మనం ఏదైతే దానికి యాంటోనిమ్ రాస్తున్నామో కంప్లీట్లీకి పార్షియల్లీ అని, ఆ పార్షియల్లీ కూడా తప్పనిసరిగా అడ్వర్బే అయి ఉండాలి. సో పార్షియల్ అని కానీ పార్షియాలిటీ అని కానీ ఈ విధంగా మనం అడ్వర్బు, అడ్జెక్టివ్, నౌన్ ఫామ్స్ను ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో దానికి సరైనటువంటి సమాధానం కాదు. సో జాగ్రత్త. సో ఇక్కడ లవింగ్ అనేటువంటిది అడ్జెక్టివ్ కదా, దానికి హేటింగ్ అని రాయండి, లేకపోతే హేట్ఫుల్ అయినా అంటే అడ్జెక్టివే రాయాలి. మీరు హేట్ కానీ హేట్స్ కానీ హేటెడ్ అని కానీ ఇటువంటి ఏమైనా రాస్తే కన్నా ఎటువంటి పరిస్థితుల్లో సరైనటువంటి ఆన్సర్ కాదు, కాబట్టి మార్కు రావడానికి అవకాశం లేదు. సో యాంటోనిమ్స్లో గుర్తుంచుకోవాల్సింది, అండర్లైన్ చేసినటువంటి పదానికి యాంటోనిమ్ రాసేటప్పుడు ఈవెన్ సినానిమ్స్లో కూడా సేమ్ రూలే మనము అప్లికబుల్. సో ఖచ్చితంగా దేనికి ఏ పదానికి అండర్లైన్ చేసినామో ఆ పదం ఏ గ్రామటికల్ కేటగిరీనో మీరు రాయబోయేటువంటి యాంటోనిమ్ కూడా అదే గ్రామటికల్ కేటగిరీ ఉండాలి. సో దట్ ఈస్ ది ఎక్స్ప్లెనేషన్ అబౌట్ 28th క్వశ్చన్. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. సో ఇక్కడ బ్రాకెట్లో కొన్ని వర్డ్స్ ఇచ్చినాడు. సో వీటికి ఈ వర్డ్స్లో ఏది సెట్ అవుతుంది బ్లాంక్లో చూసుకోవాలి, వాటిని రైట్ ఫార్మ్స్ అని అంటాం అనమాట. సో ఆన్ ద డే ఆఫ్ ఇనాగ్యురేషన్
ఇనాగ్యురలా, ఇనాగ్యురేటెడా? ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఏదైనా ఒక సెంటెన్స్లో సో పర్టికులర్ వర్డ్ యొక్క గ్రామటికల్ కేటగిరీ మీద మీకు ఐడియా ఉంది అంటే ఆ వర్డ్ బ్లాంక్ సెట్ అవుతుందా లేదా అనేటువంటిది మీకు తెలిసిపోతుంది. ఇనాగ్యురేషన్ అనేటువంటిది నౌన్, ఇనాగురల్ అనేటువంటిది అడ్జెక్టివ్ అవుతుంది, ఇనాగ్యురేటెడ్ అనేటువంటిది వర్బ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఆన్ ద డే ఆఫ్ అంటే ఇక సబ్జెక్టులో భాగమే ఇదంతా కూడా. సో కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అడ్జెక్టివ్ రావడానికి అంటే ఇనాగ్యురల్ రాదు. సో వర్బ్ రావడానికి వర్బ్ రావాలంటే ముందు పక్క సబ్జెక్ట్ ఉండాలి కదా, ఇంకా సబ్జెక్ట్ అయిపోలే. సో కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా నౌనే రావడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఇనాగ్యురేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్ ద డే ఆఫ్ ఇనాగ్యురేషన్ ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్ విత్ డాష్ ఆఫ్ హిస్టరీ. సో ఇక్కడ సో ఆఫ్ హిస్టరీ అంటున్నాడు కదా, సో ముందు వైపున తప్పనిసరిగా ఇక్కడ నౌన్ రావడానికే ఛాన్స్ ఉంది. సో సెన్సిటివ్ అనేది అడ్జెక్టివ్. సో ఈవెన్ సెన్సిబుల్ అనేటువంటిది కూడా అడ్జెక్టివ్గానే యూజ్ చేస్తాం. సో అడ్జెక్టివ్ రావడానికి ఛాన్స్ లేదు. సో ఏమొస్తుంది? సెన్సే వస్తుంది. సో ఆన్ ద డే ఆఫ్ ఇనాగ్యురేషన్ ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ హిస్టరీ. సో ఏ సెన్స్ ఆఫ్ హిస్టరీ, దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. రైట్ ఫామ్ని రాసేటప్పుడు సో బ్రాకెట్లో ఇచ్చినటువంటి నౌన్ కానీ మెయిన్ వర్బ్ కానీ అడ్జెక్టివ్ కానీ అడ్వర్బ్ కానీ అక్కడ సెట్ అవుతుందా లేదా సెంటెన్స్ యొక్క కన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని సబ్జెక్టులో భాగంగా బ్లాంక్ వచ్చిందంటే ఖచ్చితంగా నౌనే వస్తుంది, సబ్జెక్టు తర్వాత బ్లాంక్ వచ్చిందంటే ఖచ్చితంగా వర్బే వస్తుంది, ఒక నౌన్కి ముందు వైపున వచ్చిందంటే ఖచ్చితంగా అడ్జెక్టివే వస్తుంది, ఒక వర్బ్ యొక్క అర్థాన్ని పెంచింది అంటే తప్పనిసరిగా అడ్వర్బే వస్తుంది. సో ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే సరిపోతుంది. సో కంప్లీట్ ద వర్డ్స్ విత్ కరెక్ట్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్. సో నెక్స్ట్ ఏరియా ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్. సో 30th క్వశ్చన్లో మీకు ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ సో ఏదైనా ఒక పదానికి ముందు వైపున మనం ఫిక్స్ చేస్తే దాన్ని ప్రిఫిక్స్ అని అంటాం, పదానికి వెనుక వైపున ఫిక్స్ చేస్తే దాన్ని సఫిక్స్ అని అంటాం. అర్థవంతమైనటువంటి రూట్ వర్డ్కి ముందు వైపున కొన్ని అక్షర సమూహాలను మనం ఫిక్స్ చేస్తే ప్రిఫిక్స్ అని అంటాం, అదే రూట్ వర్డ్కి వెనక వైపున చేస్తే దాన్ని సఫిక్స్ అని అంటాం. ఇక్కడ చూడండి అవేర్ అని ఉంది, అవేర్ అనేటువంటి వర్డ్కి సో ముందు వైపున అన్ పెట్టాలనా ఇన్ పెట్టాలనా? సో మీకు అవేర్కి ముందు వైపున అన్నే పెట్టాలి, అన్అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ ఇన్ దిస్ డాక్యుమెంట్. సో ఇది ప్రిఫిక్స్ అనమాట ఇది. సో అవేర్ అవగాహన ఉండడం, అన్అవేర్ అవగాహన లేకపోవడం, ఒక యాంటనిమ్ తయారైంది అనమాట. నెక్స్ట్ ద నైట్ వాజ్ ఏ సారోఫుల్. ఇక్కడ వన్ అనేటువంటిది మనకి నౌన్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి అడ్జెక్టివే. సో సారోఫుల్లీ అనేటువంటిది రావడానికి ఛాన్స్ లేదు. సో ద నైట్ వాజ్ ఎ సారోఫుల్ వన్. సో ఆ విధంగా చెప్తాం. ఫైండ్ ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్. సో రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ని కనుక్కోవాలి ఈ 4గింటిలో. సో రైట్ స్పెల్లింగ్ కూడా రాయాలి. సో వ్యానిష్ అంటే అదృశ్యమైపోవడం, ఎస్ ఇది కరెక్ట్ స్పెల్లింగే. సో మౌల్డర్, యా సో దెర్ ఈజ్ ఏ మిస్టేక్ హియర్. సో ఫర్నేస్ అంటే ఒక కుంపటి లాంటిది, కరెక్టే. సో బేకర్ అంటే సో బేక్ చేసేవాడు, అది కూడా కరెక్టే. సో కాబట్టి ఇక్కడ మౌల్డరే. సో మౌల్డర్ అనేటువంటిది MOULDER, ఏదైనా ఒకదానికి రూపకల్పన చేసేటువంటి వాడు. సో ఈఆర్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ రెండోది చూడండి. సో మార్షియల్, రెజిమెంట్, వేలార్, లైసెన్స్. సో మార్షియల్ ఓకే, రెజిమెంట్ ఈస్ నాట్ ఓకే. సో రెజిమెంట్ REGIMENT రెజిమెంట్. సో జాగ్రత్త. సో జే కాదు జీ వస్తుంది. వేలార్, లైసెన్స్, ఎస్ ఆల్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ మౌల్డర్, ఇక్కడ రెజిమెంట్ అనేటువంటి వాటిని మీరు చూసినట్లయితే 30th క్వశ్చన్. ఇటువంటి చాలా పదాలను నేను మీకు నెక్స్ట్ మోడల్ పేపర్స్లో చెప్తా. అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్నే ఎక్స్ప్లెయిన్ చేయాలా అనేటువంటి ఉద్దేశంతో సో ఎక్స్ప్లెనేషను ఇక్కడితోనే నేను క్లోజ్ చేస్తున్నా. సో ప్రాబబ్లీ కారణం ఏదైనప్పటికీ కూడా సో ఇంగ్లీష్లో 100 మార్క్స్ను తెచ్చుకోవడానికి హైయెస్ట్ ప్రాబబిలిటీ ఉన్నటువంటి ఏరియా అనేటువంటి ఉద్దేశం అనమాట. ఇక్కడ చూడండి డిక్షనరీ ఎంట్రీ. సో డిక్షనరీలో ఏ విధంగా ఎంట్రీ చేస్తాం ఇక్కడ చూడండి. సో క్యాన్ ఓపీ. సో దిస్ ఈజ్ ద వర్డ్. సో క్యాన్ ఓపీ. సో ఇది వర్డ్, ఇది డిక్షనరీలో ఉన్నటువంటి వర్డ్. ఇది ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఎప్పుడు కూడా స్లాంట్ లైన్స్ మధ్యలోనే ఉంటుంది. సో ఇక్కడ ఎన్ అని ఉంది అంటే ఈ పదం ఏంటిది? ఇది నౌన్ ఇది. సో చూడండి. సో నౌన్ అయితే మనకి డిక్షనరీలో ఎన్ అని ఉంటుంది, వర్బ్ అయితే వి అని ఉంటుంది, అడ్జెక్టివ్ అయితే ఏడీజే అని ఉంటుంది, అడ్వర్బ్ అయితే ఏడివి అని ఉంటుంది, ప్రిపోజిషన్ అయితే ప్రీ ఉంటుంది, కంజంక్షన్ అయితే కంజ్ అని ఉంటుంది. ఇవి డిక్షనరీలో ఉండేటువంటి అబ్రివేటెడ్ రిప్రజెంటేషన్స్. సో ఇక్కడ ఎన్ ఉంది కాబట్టి అది నౌన్. సో నౌన్లో కూడా ఏంటిది? సో సింగులర్. ఇది ఏం నౌను అంటే సింగులర్. దీనికి ప్లూరల్ చెప్పినాడు. సో క్యానోపీస్ కౌంటబుల్ అన్కౌంటబుల్ అని చెప్పినాడు. సి ఉంటే లెక్కించడానికి వీలైతుందా వీలు కాదా?
సో సి ఉంది అంటే లెక్కించడానికి వీలవుతుంది. సో అట్లా కాకుండా ఆ యూసీ అని ఉన్నిందనుకో అది అన్కౌంటబుల్, సి ఉంటే కౌంటబుల్, సో యూసీ ఉంటే అన్కౌంటబుల్. ఒక వర్డ్కి సంబంధించి డిక్షనరీలో పూర్తి సమాచారం ఇలా ఉంటుంది. సో క్యాన్ ఓపీ, హౌ టు నో ప్రొనౌన్స్. సో ఇక్కడ ఒక చిన్న లైన్ ఉంది కదా, దీనిని స్ట్రెస్ మార్క్ అని అంటాం. అంటే అక్కడ ఎక్స్ట్రా బ్రీత్ని మనం అప్లై చేయాలి. క్యానోపీ, ఇక్కడ మామూలుగా క్యానోపీ కాకుండా క్యానోపీ. సో ఇక్కడ ఎక్స్ట్రా బ్రీత్ ఫోర్స్ని అక్కడ ఇస్తాం. సో ఇది దాని యొక్క గ్రామటికల్ కేటగిరీ. అది ఒకవేళ నౌన్ అయితే అది సింగులరా ప్లూరలా. సో ఒకవేళ అది సింగులర్ అయితే ప్లూరల్ అయితే ఎలా ఉంటుంది, ఒకవేళ అది ప్లూరల్ అయితే సింగులర్ అయితే ఎలా ఉంటుంది అంటే ఒకవేళ నౌన్కి మాత్రమే ఈ కేసు. సో మరి అది కౌంటబుల్ అన్కౌంటబుల్ కూడా ఇస్తుంది అనమాట. దీని యొక్క మీనింగ్ ఏ కవర్ మేడ్ ఆఫ్ క్లాత్ దట్ ఈస్ ఫిక్స్డ్ అబౌవ్ ఎ బెడ్, సీట్ ఎట్సెట్రా యాజ్ ఎ డెకరేషన్ ఆర్ యాజ్ ఎ షెల్టర్. సో ఏదైనా క్యానోపీ అని అంటే సో ఒక బెడ్కి కానీ లేదా ఏదైనా ఒక సీట్కి కానీ సో డెకరేటివ్గా మనం వేసేటువంటి క్లాత్ లేదా షెల్టర్ని మనం క్యానోపీ అని అంటాం. సో ద లీవ్స్ అండ్ బ్రాంచెస్ ఆఫ్ ట్రీస్ దట్ మేక్ ఎ కైండ్ ఆఫ్ రూఫ్ ఇన్ ఎ ఫారెస్ట్, ద ఫారెస్ట్ క్యానోపీ. సో రెండవ మీనింగ్, ఇది ఫస్ట్ మీనింగ్, ఇది సెకండ్ మీనింగ్. సో మనం బెడ్ కవర్లకి సీట్కి కవర్ వేస్తామే దాన్ని క్యానోపీ అనొచ్చు. లేదా ఏదైనా ఒక ఫారెస్ట్లో చెట్టుకి రూఫ్ లాగా కొన్ని ట్రీస్ ఇట్లా ఉంటాయి కదా, సో దాన్ని కూడా క్యానోపీ అనొచ్చు. ఇక థర్డ్ మీనింగ్ ఏంటి అంటే లిటరరీ సంథింగ్ దట్ స్ప్రెడ్స్ అబౌవ్ యూ లైక్ ఏ రూఫ్, ఏ క్యానోపీ ఆఫ్ ద ట్వింక్లింగ్ స్టార్స్. సో మన పైకప్పుకు పైన ఉండేటువంటి వాటిని కూడా మనం క్యానోపీ అని అంటాం. సో క్యానోపీడ్ అనేటువంటిది అడ్జెక్టివ్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అడ్జెక్టివ్ని ఎలా చూపిస్తాము అనేటువంటిది. సో ఇక క్వశ్చన్స్ దీని మీద ప్రశ్నలు అడిగినారు. ఏంటిది అంటే వాట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ క్యానోపీ. సో దీన్ని అడిగినాడు. దీని యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి, నౌన్. సో దీనికి సరైనటువంటి ఆన్సర్ ఏంటి అంటే నౌన్ అంటే సరిపోతుంది. వెరీ ఈజీ, అక్కడ ఉన్నటువంటి అంశమే. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ క్యానోపీ. క్యానోపీకి ప్లూరల్ ఫామ్ ఇక్కడ ఉంది. ఏంటిది, క్యానోపీస్. సూపర్, అయిపోయింది. ఎంత ఈజీగా మనకి మార్క్స్ రావడానికి అవకాశం ఉందో చూడండి. ఇక 33rd క్వశ్చన్, యూజ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్. సో ఫ్రేజల్ వర్బ్ మేకప్ ఫర్. సో ఐ వర్క్ హార్డ్ టు మేక్ అప్ ఫార్ మోర్ మనీ. అంతే, ఒక ఫ్రేజల్ వర్బు దాని యొక్క అర్థం. సో మేకప్ ఫార్ అంటే ఏదైనా ఒక దానిని చేసుకోవడానికి మనం చేసేటువంటి ప్రయత్నం, వృద్ధి చెందించడం కోసం. ఐ వర్క్ హార్డ్, నేను చాలా కష్టపడతా. సో టు మేకప్ ఫర్ మోర్ మనీ, సో ఎక్కువ డబ్బులు సంపాదించడం కోసం రాసేయచ్చు. సో ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్, ఇదేమో ఫ్రేజల్ వర్బ్ ఇది. సో ఇదేమో ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. వాట్ ఈజ్ ఎ ఫ్రేజల్ వర్బ్, హౌ ఇట్ ఫార్మ్స్, హౌ ఇట్ ఫంక్షన్స్, ఈ విషయాలన్నీ కూడా నేను లేటర్ క్లాసెస్లో చెప్తా. సో మొత్తానికి ఇది ఒక సెంటెన్స్ రూపంలో ఎలా యూజ్ చేయాలో మాత్రమే చెప్పిన. ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ కాట్ మై ఐ, నా దృష్టిని ఆకర్షించింది అని. ఓకే, ఇన్ అన్ ఎగ్జిబిషన్ సో ద జోకర్ సో కాట్ మై ఐ. సో నేను ఎగ్జిబిషన్ పోతే చాలా విషయాలు అక్కడ చూసా కానీ జోకర్ని చూస్తేనే నా దృష్టిని ఆకర్షించినాడు, చాలా విచిత్రంగా ఫన్నీగా ఉన్నాడు అనేటువంటిది మనం ఇక్కడ అర్థాన్ని తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ పార్ట్ ఏ, ఇవన్నీ కూడా పార్ట్ ఏ. ఓకే, సో అవి పార్ట్ బి. సో ర్యాంబుల్ ఆన్, కామ్ డౌన్, కెప్ట్ బ్యాక్, రైట్ అవే. సో అక్కడ ఇమ్మీడియట్లీ, విత్ డ్యూ, స్పీక్ వితౌట్ ఫోకస్, రిమైన్ క్వైట్. సో చూడండి ఇక్కడ కామ్ డౌన్ ఉందనుకుందాం. కామ్ డౌన్ అంటే ప్రశాంతంగా ఉండడం. సో దీనికి ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేది సో ఏంటది, రిమైన్ క్వైట్ కదా. సో దీనికి డి సెట్ అవుతుంది, కామ్ డౌన్కి డి సెట్ అవుతుంది. నెక్స్ట్ కెప్ట్ బ్యాక్ అంటే వెనకడుగు వేయడం. వెనకడు అంటే విత్ డ్యూ కదా. సో చూడండి ఇక్కడ కెప్ట్ బ్యాక్, సో దీనికి విత్ డ్యూ. ఓకే, రైట్ అవే అంటే సో ఇమ్మీడియట్లీ, సో వెంటనే. రైట్ అవే ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ అంటే నేను ఇప్పుడే హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాను, ఇమ్మీడియట్లీ అనేటువంటిది. అండ్ దెన్ ర్యాంబుల్ ఆన్ అంటే స్పీక్ వితౌట్ ఫోకస్. సో ఎటువంటి కాన్సన్ట్రేషన్ లేకుండా మాట్లాడితే దాన్ని ఏమంటామంటే సో ర్యాంబుల్ ఆన్ అని అంటాం. మీరు ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే ఇక్కడ కెప్ట్ బ్యాక్లో కెప్ట్ అనేటువంటిది V2లో ఉంది కదా. ఆన్సర్ కూడా
దానికి సెట్ అయ్యేటువంటిది కూడా విత్ డ్రూ కూడా వీటిలోనే ఉండాలి. ఎప్పుడు కూడా సినానిమ్స్ యాంటానిమ్స్ చెప్పేటప్పుడు ఏ సినానిమ్కి అయితే మీరు సేమ్ మీనింగ్ కలిగినటువంటి వర్డ్ని మ్యాచ్ చేయాలనుకుంటున్నారో లేదా ఇవ్వాలనుకుంటున్నారో ఆ వర్డ్ ఇది ఏ టెన్స్లో ఉంటే అది ఆ టెన్స్లో ఉండాలి. ఒకవేళ వర్బ్ అయితే, ఒకవేళ నౌన్ అయితే ఇది ప్లూరల్ ఫామ్లో ఉంటే అది ప్లూరల్ ఫామ్లోనే ఉండాలి. ఇది సింగులర్ అయితే అది సింగులర్లోనే ఉండాలి. ఇది అడ్జెక్టివ్ అయితే అది అడ్జెక్టివే, ఇది అడ్వర్బ్ అయితే అది అడ్వర్బే. సో ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం. ఓవరాల్గా ఇది మ్యాక్సిమం స్కోర్ని తీసుకురావడానికి ఒక క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో అక్కడ మీరు డిస్క్రిప్టివ్గా రాయాల్సినటువంటి విషయం ఆల్మోస్ట్ 100 మార్కుల్లో 70 మార్కులకి మనం కవర్ చేసేసినాం. సో ఈ విధంగా నేను మరికొన్ని మోడల్ పేపర్స్ని అందులో మీకు 70కి 70 వచ్చే విధంగా టిప్స్ని చెప్తూ టోటల్గా టెక్స్ట్ బుక్ అయినా కానీ లేకపోతే నాన్ డీటెయిల్ టెక్స్ట్ అయినా కానీ కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.